దేవుని నామానికి వందనాలు. ఈ పగటి వేళ దేవుని యొక్క సన్నిధి ఆరాధనలో కలిసి వచ్చి తీరడానికి దేవుడు భాగ్య తరగతిని కల్పించినందుకు దేవునికి వేలాది వందనాలు. ఈ పగటి వేళ ఆత్మతో సత్యముతో దేవునికి ఆరాధన చేసి తీరడానికి దేవుడు కొందరికి కృపావాత్సల్యం ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. కొందరికి దేవుడు అంగవైద్య ఆరాధనతో దేవునికి కనపరిచి తీరడానికి దేవుడు కృపావాత్సల్యం ఇచ్చినందుకు దేవునికి వందనాలు. దేవుడి యొక్క వాక్యం చదివించుచున్నంత మాట దేవునికి ఆరాధించిన వారు ఆత్మతో సత్యముతో దేవునికి ఆరాధన చేసి తీరాలి. మరి మీరు అనుకుంటున్న రంగవైలి ఆరాధన దేవునికి నచ్చిందంటే మీ దేవుడు వేరే దేవుడేమో. నేను సేవించిన దేవుడు మాత్రం అంగవైల్యం పుంజుకునే దేవుడు కాదు. ఆరాధనకి అంగవైల్యం ఉన్నదాన్ని తెచ్చుకున్న దానిని నిషేధించి దేవుడు తోలేసిన దేవుడు. ఆ విషయం గురించి దేవుని యొక్క బిడ్డలు పట్టింపు కలిగేటట్టు ఉంటుంది. లేదు నేను అంగవైల్య ఆరాధన ఇస్తా, అది నా ఇష్టం అంటే ఏం పర్వాలేదు, అలాగే దేవుడు నిన్ను దీవించి తీరుగాక. ఈ పగటి వేళ దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మనందరినీ కూడా మరలా జత కలిపి తీసుకొచ్చిన విధానం బట్టి దేవునికి స్తోత్రం. ఇక్కడ ఆరాధన జరిగినప్పుడు కీబోర్డ్ ఉంది. కీబోర్డ్ కొన్న ట్యూన్కి వెళ్ళండి. మీకు నచ్చిన ట్యూన్కి వెళ్ళడం కాదు, కీబోర్డ్ కొన్న ట్యూన్కి ఎవరు నడిపిస్తున్నారో వారికి అవకాశం ఇవ్వండి. వారు నడిపించుకుంటారు. మీరే ఆ ట్యూన్కి తగ్గట్టుగా రండి. పాట పాడేది సంతలో వాడేమున్న ఆట కాదు. మరి మీకు దేవుని ఆరాధన ప్రాధాన్యత కాదు నాకు తెలియదు, కానీ నేను మాత్రం పరలోకానికి వెళ్ళడానికి ప్రయాసపడేవాడిని. మీ సంగతి నాకు తెలియదు. నేను పరలోకానికి వెళ్ళాలి, నా ఆరాధన పరలోకానికి చేరి తీరాలి, నేను దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి తీరాలి, నేను దేవుని యొక్క సహవాసం చెంది తీరాలి అన్న ఆతృత ఉన్నవాడిని. అందుకే ఆరాధన చేసేటప్పుడు సిద్ధపాటు ఉండాలి, మనసును ఏకపరుచుకు తీరాలి. ఎవరికి నచ్చింది ఎవరికి తోచింది పాడడం కాదు, అందరం కలిసిమెలిసి ఉండి ప్రాణి తీరడానికి ఉన్న భాగ్యం. ఇక్కడ మనం కలవలేకపోతే పరలోకానికి అడుక్కుంటామా, అక్కడ కూడా కలవడాలనుకున్న భాగ్యత కలిగితే. అందుకే ఆలోచించండి. ఆరాధన నడిపించినప్పుడు ట్యూన్కి తగ్గట్టుగా రండి. ఆ ట్యూన్కి తగ్గట్టు రాకపోతే నీది ఆఫ్ ట్యూన్ ఉంది, నేర్చుకో ఎలా పాట పాడాలి, ఎలా ట్యూన్లోకి రావాలి. ఈ గొంతుకు లేకుండా ఈ పనులను మేము చేసేది మాకు పని పాట లేక కాదు. మేము 3 రోజులు 8 మీటింగ్లు వెళ్ళి వాక్య పరిచయం చేసి నిద్ర లేకుండా వచ్చి పని చేస్తున్నాం. దాన్ని అర్థం చేసుకోండి. ఆ పనిని ఆ గొంతుకుతో మనం ఇక్కడ చేస్తున్నాం, లేకపోతే ఊరికి పని కాదు. నాకు కావాలని నీ చేతి ఇచ్చేసి ఏదో చేసి నాకు చెప్పవచ్చు, కానీ నాకు ఆశ ఉన్నది, ఆత్మశక్తి రావాలి, సాన్నిధ్యత అంగవైద్య దేవుడు పుంజుకునేది కాదు. అది తెలుసుకు తీరాలి. దాని గురించి దేవుని బిడ్డలు ఆతృత చెంది తీరాలి, దానికోసం ప్రయత్నం పడి తీరాలి. పొద్దునే వచ్చి మిమ్మల్ని తెట్టేసి వాక్యపరిచయం చేయడం నాకేం సుఖమేం కాదు. చెప్పక తప్పట్లేదు. ఎన్నిసార్లు చెప్పినా మీకు పద్ధతి మారలేదు. గత 7 రోజుల నుంచి ప్రార్థన జరుగుతున్నాయి. ఎంత సూపర్గా ఆరాధన చేస్తున్నది. ఆరాధన చేయడం తెలియక కాదు, తెలుసు, కానీ ఏం చేయరు, కలవరు. అర్థం కాలేదు, కలవరు. ఒక పాటకి ఆత్మశక్తి దిగి రావచ్చు, 100 పాటలు పాడక్కర్లేదు. అర్థం కాలేదు అనుకోండి. లేదు కీబోర్డ్ ఇట్లాంటివి ఉంటే మనకి ఆరాధన రాదు, ట్యాబ్ ఎందుకు దండగా మనం చప్పట్లు కొట్టి ఆరాధన చేసుకోవచ్చు. ఓకే, నాకు అంత విషయం కాదు. ఆ విషయాన్ని మీరు పరామర్శించి తీరాలని కోరుచున్నాను. ఈరోజు మనం చదివిన ఒక వాక్య భాగం ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం. నైతికంగా దేవుని యొక్క ప్రజలు, దేవుని యొక్క బిడ్డలు, లేకపోతే ఇశ్రాయేలు ప్రజలు చేసుకుని తీరాల్సి ఉన్న కొన్ని ప్రత్యేక నిబంధనల గురించి ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయంలో మనం చూసినప్పుడు తీరొచ్చు. దాని మొదటి వాక్యం నుంచి కిందగా మనం చదివి తీరగలిగితే, ఒక వ్యక్తికి కలిగి ఉన్న ఆస్తికి, సంపాదనకి, లేకపోతే పశువులకు దేవుడు ఏం చేసుకునే దేవుడు, సంరక్షించే దేవుడు అన్నదాన్ని మనం సూచించి తీరుతున్నాం. అందుకే మొదటి వచనంలో మనం చదవగలిగినప్పుడు, ఒక మనిషి యొక్క పశువు కానీ, ఒక పశువు యొక్క గొర్రె కానీ తప్పిపోయి దొరికి తీరితే దానిని ఏం చేసి తీరాలి, సంరక్షించి తీరాలి. అర్థం కాలేదు. ఇప్పుడు కూడా చాలా మందికి అర్థం కావట్లేదు. ఒక దేవుని బిడ్డ యొక్క గొర్రె కానీ పశువు కానీ తప్పిపోతే నీకు దొరికితే నువ్వు దానిని ఏం చేయాలి, సంరక్షించుకొని ఉంచి తీరాలి. అవతల ఉన్న వ్యక్తి ఎదిగి దొరికిన తర్వాత నువ్వేం చేయాలి, దాన్ని సంరక్షించు తీరాలి. దాన్ని అన్న దేవుడు అలా నేర్పించడానికి ఉన్న కారణం బాధ్యత అంటే ఏంటో దేవుడు నేర్పించే దేవుడు. ఎవరి బాధ్యత? పొరుగు వారి పట్ల బాధ్యత నీకు ఎలా ఉంది తీరాలి. అందుకే వీధిలో కొలాయి ఇలా పోతున్నా మనకెందుకులే అంటే దాని అర్థం నీకు ఆ వీధి పట్ల ఏం లేదు, బాధ్యత లేదు. అందుకే ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం ఇంటికి వెళ్ళి ఆ నీళ్ళు అలా పోతున్నప్పుడు నీకు నీళ్ళు లేని ఒక స్థితిగతి వచ్చినప్పుడు బాధ్యత అంటే ఏంటో నీకు అర్థమవుతుంది. ఒక దైవజనుడు నైజీరియా నుంచి ఇండియాకి వచ్చాడు. ఇండియాకి వచ్చినప్పుడు ఇండియాలో నీళ్ళు ప్రవహించిందని చూసినప్పుడు బండిలో ప్రయాణం చేసిన దేవుని సేవకుడు బండిని కొలాయి ఆపాడు.
అప్పుడు ఆ పండుగ తోలిన కుర్రోడు ఏంటి సార్ అలా దిగేసి ఆపారు, ఎన్నికలా చేశారు? లేదురా, మా ఊర్లో నీళ్లు తెచ్చుకురావాలంటే సుమారు 50 కిలోమీటర్ ప్రయాణం చేసుకుని నీళ్లు తెచ్చుకురావాలి. మేము స్నానాలే 6 గంటలకు ఒకసారి చేస్తాం, నీళ్లు లేదు కాబట్టి. దాన్ని అర్థం పొరుగు వారి సొమ్ము పట్ల, పొరుగు వారి వస్తువుల పట్ల మనకేముండి తీరాలి, జాగ్రత్త ఉండి తీరాలి. దాని గురించి బాధ్యత కలిగిన వారే ఉండేది. దాని అర్థం దేవుడి యొక్క ప్రజల విషయం గురించి కాదు, వారి పొల విషయం గురించి, వారి సామగ్రహిక విషయం గురించి. దేవుడు ఏం చేసే దేవుడు వాటి గురించి బాధ్యత కలిగిన దేవుడు. ఆ విషయంలో కూడా దేవుడు కృప చూపించుతున్న దేవుడు. అందుకే యేసయ్య నేర్పించిన ఒక విధానం మత్తయి సువార్తల పుస్తకం 22వ అధ్యాయం 39వ వచనంలో చెప్పుచున్నమాట, నీ పొరుగు వారిని నిన్ను పోలే నీవేం చేసి తీరాలి, ప్రేమించు తీరాలి. అక్కడ ప్రేమించు తీరాలని చెప్పిన పదముకు అగాపే అన్న రీతిగా బైబిల్ వ్యాఖ్యానించుకు తీరుతున్నది. దాని అర్థం నీ పొరుగు వాడు హిందూ మతస్థుడు కావచ్చు, నీ పొరుగు వాడు అన్య మతానికి చెందినవాడు కావచ్చు, నీ పొరుగు వాడు దేవునికి నమ్మలేని వాడు కావచ్చు, కానీ ఆయనకి నువ్వు దేవునికి నమ్మిన వాడైతే అగాపే ఇచ్చి తీరాలి. అగాపే అన్న పదానికి అర్థం స్వార్థం లేనిది, ఏమి ఆశించలేనిది, ఏమి లాభం పుచ్చుకోవడానికి మనసు లేని ఒక ప్రేమ. అర్థం కాలేదు, మన ప్రేమలని అట్లాంటిది వ్యాపారం లాగా, ఇటు ఇస్తే అటు ఇస్తా. అది దేవుని ప్రేమ కాదు. దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడు? మనం శత్రువులుగా ఉన్నప్పుడు, మనం అన్యులుగా ఉన్నప్పుడు, దేవుని కన్నా దూరంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఏం చేశాడు? ప్రాణం ఇచ్చి ప్రేమించుకున్నాడు. అంటే ఎప్పుడు కూడా చాలా మందికి దేవుని ప్రేమ గురించి తెలియట్లేదు. ఊరికనే చెప్పాను దేవుని ప్రేమ, దేవుని ప్రేమ. దేవుని ప్రేమలో ఏమి ఉండకూడదు, స్వార్థం ఉండకూడదు. దేవుని యొక్క ప్రేమలో ఏ లాభం కాలేదు. అలాగైతే పొరుగు వారిని నిన్ను నీవు ఎలా ప్రేమించి తీరుతున్నావు, నీ పొరుగు వారిని కూడా ఏం చేయాలి? అదే రీతిగా మనం ప్రేమించుకు తీరాలి. నీ పశువులకు ఎలా మేతెట్టి తీరుతున్నావు, అవతల పశువు కూడా మేతెట్టి తీరాలి. నువ్వు ప్రార్థనకి వెళ్ళావు, బాగానే ఉంది, నీ పక్కింటి విశ్వాస ప్రార్థనకి రాలే, అలాంటప్పుడు పక్కింటి నా విశ్వాసం ఏం చేయాలి? నీ పశువులకు కూడా మేతెత్తి తీరాలి. అర్థం కాలేదు. ప్రేమ ఉంటే జరిగింది. దేవుని ప్రేమ ఉంటుంది, ఈ మామూలు ప్రేమ గురించి నేను చెప్పట్లేదు. అలాగైతే దేవుని యొక్క బిడ్డలు కూడా ఇదే ఇశ్రాయేలు చేసిన ఈ నియమావళిని మనం ఏం చేయాలి? పాటించేటటువంటి తీరాలి. గొప్పగా అన్ని భాషలు చెప్పడం కాదు, అన్ని భాష చెప్పిన వాడు దేవునికి గణపరిచినాడు. వెరీ గుడ్ కాదు, నేను అనట్లేదు. అన్ని భాషలు చెప్పేసి ప్రేమ అగాపేని చూపించలేకపోతే నువ్వు చెప్పిన అన్ని భాష డబ్బా లోపల మాలేసినట్టే. అర్థం కాలేదు. అందుకే నేను తొందరగా అన్ని భాషలు నేను నామం, कारण ప్రేమ లేదని చూస్తూనే ఏమీ ఉండదు. అన్ని భాషలు చెప్పడం మాత్రం కాదు, అన్ని భాషలు తగ్గట్టుగా ఏముండాలి? ఫలం కూడా వచ్చింది. అందుకే పరిశుద్ధాత్మకు 2 రీతి కలిగిన స్వభావం తరగతి. ఒకటి ఆత్మిక ఫలం ఉంది, ఆత్మిక ఫలము ఉండాలి, ఆత్మిక వరము ఉండాలి. కొందరికి వరాలు మాత్రం చాలు, చేతుల మీద చెయ్యి అందరూ ప్రవచనాలు చెప్పేందుకు ప్రేమ ఉంది. అర్థం కాలేదు. చేతిలో చేతిలో గొప్ప ప్రవచన ప్రేమ లేకపోతే పని వేరే పని. అర్థం కాలేదు. ఆ పని ఆపేసుకుని వేరే పని ముందు అగాపే నడుచుకో. అందుకే శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించేది. ప్రేమ ఉంటే ఎక్కడైనా మనం మొదలగలిగేది ఏది? ప్రేమ ఉంటే ధర్మశాస్త్రాన్ని ఏం చేయొచ్చు? పాటించుకోగలిగేది ఏది? అందుకే యేసయ్య చెప్పిన ఒక మాట, నీ సంపాదనకు నువ్వు ఎంత విలువించి తీరుతున్నావో ఇతడి సంపాదనకు కూడా నువ్వేం చేసి తీరాలి? విలువించుకు తీరాలి. ఈ ఓసుని తినేది ఆపాలి. అర్థం కాదు. కొందరు ఓసు బతికే పోతాయి. ఓసు కంటే ఫ్రీగా దొరికింది ఎవరికి ఏం కాదు, విలువ ఉండదు. అర్థం కాదు. అందుకే కదా ఫ్రీగా మీకు రాషన్ దొరికి దానికి విలువ లేదు కదా. మోహన్ మాజీ సార్ గారు మీకు 30 కిలోలు 35 కిలోలు మీకు కొందరికి అది దిగదు, రాదు, కొందరికి కొబ్బరి దిగదు. మరి అమెరికా ఇచ్చాడు దిగకపోవడం. సౌకర్యం దొరికినప్పుడు ఏది దొరికిందో దేవుని చూపించుకోకూడదు. చూపించడం అనుకో దేవుడు నీకు సన్ఫ్లవర్ ఆయిల్లో క్రూడ్ ఆయిల్ కలిగిస్తాడు. రిలయన్స్ అని చెప్పి జియో మార్ట్ అని చెప్పి పరిగెట్టి వెళ్తున్నారే, కొంటున్నాను ఒరిజినల్ అనుకుంటున్నారా? ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ పంట చేసేవాళ్ళు దానికి అడగండి. ఒక లీటర్ నూనె ఉన్న శుద్ధీకరణ మనకి
మార్కెట్ నుంచి దొరికిన నూనెకున్న శుద్ధీకరణ ఒకసారి పరిశోధించండి. అర్థం కాలేదు. దానికున్న రంగు చూడండి, దీనికున్న రంగు చూడండి. నీకు ఆయన కల్తీ సమ్మె చేసి నేను చేస్తాను, బుద్ధి నేర్పిస్తున్నాడు. నేను సన్ఫ్లవర్ ఆయిల్ అయితే సన్ఫ్లవర్ ఆయిల్ క్రూడ్ ఆయిల్ చేస్తున్నాను. అన్ని భాష చెప్పుకో, చెప్పుకో, దేవునికి కనిపించుకో. నీ కిడ్నీలు నీ అవయవాలు మోడవలేదు దేవుడికి ఇష్టం. నేను చెప్పుకొచ్చేది నీకు దొరికిన దాంట్లో నీవేమండి తీరాలి, తృప్తి చెందిన వాటిని తీరాలి. దేవుడు నీకు ఇచ్చినదే, దేవుడు నీకు ఇచ్చినది అది ఏమైనా పర్వాలేదు. ఓకే, నీ శారీరక ప్రక్రియ అది ఏదైనా ఇబ్బంది కలిగించదు కనుక అలవాటు చేసుకోండి. ట్యూన్ చేయండి మీ బాడీని. కారణం ఏంటిది? స్వయం నియంత్రణ అన్నది దేవుడు ఇచ్చిన ఆత్మ ఫలంలో ఒకటి ఉంది. కంట్రోలింగ్ అవర్ బాడీ, కంట్రోలింగ్ అవర్ ఫుడ్, కంట్రోలింగ్ అవర్ యాక్సెప్టెన్స్, అన్నిటిని మనం స్వీకరించగలిగే ఒక మనస్తత్వం. అలా చెయ్యబట్టి ఏం చేస్తున్నాం తెలుసా? మనకున్న సమాజాల పట్ల బాధ్యత కలిగిన వారిగా మాట్లాడి అందుకే దేవునికి బిడ్డలారా, మనల్ని మనం ఎలా ప్రేమించుచున్నామో అలాగే ఏం చేయాలి? ఇతరులను కూడా ప్రేమించుకోవడం చేయాలి. తోటి విశ్వాసాన్ని ప్రేమించడం కాదు, నీ పొరుగు శత్రువుని ప్రేమించగలిగి తీరాలి. ఆయన పట్ల ప్రాణం ఇచ్చుకోగలిగేటటువంటి తీరాలి. ఆయన కొరకు ఏం చేయాలి? జీవితాన్ని సమర్పించేటటువంటి తీరాలి. నిన్నటి దినాన నేను ఒక విశ్వాసిని, ఒక సేవకుడిని కలవడానికి వెళ్ళాను. 92వ సంవత్సరంలో దేవుని యొక్క సేవా పరిచయం నేర్చుకొని పాస్ట్గా ఉండి ఏదో విశ్వాసం చేసిన పొరపాట్లు చూసి, దేవుని బిడ్డలు చేసిన పొరపాట్లు చూసి ఆయన దేవుడిని విడిచిపెట్టేసి చర్చికి మానేశాడు. 20 సంవత్సరాలు అయింది. ఎక్కడికి? చర్చికి. నేను సిగ్గు లేకుండా ఆయన ఇంటికి వెళ్ళాను. నాకేం అవసరం? ఆయన ఇంటికి రానిలే, సిగ్గు లేకుండా వెళ్ళాను. ఎందుకు వెళ్ళాను తెలుసా? తొలి ఉన్నా ఏమి తిండి లేని సమయంలో కలిసి పడుకున్నాక ఆ రోజు నాకు గుర్తొచ్చాయి. ఆయన నన్ను ఎన్నిసార్లు ఎత్తుకొని తిరిగారు, ఆయన నాతో కలిసి ఎన్నిసార్లు బజార్కి వెళ్ళారు, తిరిగేది. ఇవన్నీ నాకు గుర్తొచ్చింది. ఆ మనిషి నరకానికి వెళ్తున్నది చూసినప్పుడు నా ప్రేమ తట్టుకోలేకపోయింది. ఆయన ఇంట్లో నేను దూరికెళ్ళినప్పుడు ఆయన వచ్చాడు కదా అని చెప్పి కుర్చీ ఇచ్చాడు, కూర్చున్నాడు, మాట్లాడాడు. నేను ఆ పాత విషయాలన్నీ చెప్పాను. ఆ ప్రేమ ఒకసారి గుర్తెట్టండి. అప్పుడు ఏమీ లేదు, తినడానికి సమయమైన తిండి లేదు, ఏ సదుపాయం లేదు. ఒక్క రూమును గడిపి మనం అన్నం పడుకుని గుర్తు తెచ్చుకుంటారు. ఎన్ని వినేసి కూర్చొని చేశాడు. తర్వాత ఆయనకి నేను చెప్పాను, ఇలా చేయడం పద్ధతి కాదు. దేవుని దగ్గరికి తిరిగి రావాలి, దేవుని ప్రేమలోకి తిరిగి రావాలి, దేవుని ఆనందంలోకి తిరిగి. సుమారు గంట సేపు ఆయనతో మాట్లాడాను. అది అయిపోయిన తర్వాత ఆ రోజు రాత్రి తన కొడుకుని చర్చికి పంపించాడు. ఆనందం కలిగింది. ప్రేమ చూపించడానికి మనసు ఉంటే రావడానికి మనసు చూపించడానికి మనసు లేదు కాబట్టి మన సంఘాలు నిండటం లేదు. అర్థం కాలేదు. మన సంఘాలు నిండాలంటే నీ ప్రేమ అవతలను ప్రేమ తిరిగి రావాలి. నీ ప్రేమ అవతలను అంగీకరించుకు తిరిగి వచ్చి తీరాలి. నీకు ప్రేమ ఉందో లేదో తెలియాలంటే కుష్ఠంలో ఉన్న సంఘానికి వెళ్ళండి. నీ అభిషేకం, నీ ఆరాధన తాళం పడిపోయి నేను వెళ్ళాను కుష్ఠం సంఘానికి. మాకు గుడ్లు కూర, అన్నం, పప్పు వండి పెట్టారు. ఆ చేతుకున్న చీమ చూస్తే తినబుద్ధి. హలో, అక్కడికి వెళ్ళి ఆ పాస్టర్ గారు చెప్పారు, మా సంఘం కుష్ఠోల సంఘం అన్నారు. అది వినేటోడు గుండె పగిలింది. వాళ్ళకి చీమ అవుతుంది, నాకు చీమ రట్టు, నేను కుష్ఠోడిని. బైబిల్ కుష్ఠరోగానికి చెప్పేది పాపం కూడా కుష్ఠరోగం అని చెప్తాడు. అలాగైతే వాళ్ళకి ఏమో చీమ వస్తుంది, నాకు చీమ రావట్లేదు. నేను కొద్దిగా హైఫై కుష్ఠోడిని, ఆడు చీమ అక్కడికి వెళ్ళి కూర్చున్నప్పుడు వాళ్ళు చప్పట్లు కొట్టే చీమ వస్తుంది, చేతిలో గ్లౌస్ ఉంది, చప్పట్లు కొట్టే విధానం చూడాలి, కత్తిరి కొట్టే విధానం చూడాలా, దోమలు కొట్టే విధానం చూడాలా. వాటిలో మొత్తం మచ్చలే. కానీ వారి ఆ ప్రేమ దేవుడికి ఏం చేశాడు? నీకు అవయవం ఉంది, ఆరోగ్యం ఉంది, వచ్చే తెలియనట్లు ఆలోచించాడు. అదే కలిసి ఎవరి పట్ల ప్రేమ ఉందంట, ఆపేసి వేరే పనికి వెళ్తారు. అలా కుష్ఠోలు విషయుడు చేతులు సహకరించట్లే, కొడుతున్నా ఏమో చీమ వస్తుంది. కానీ ఆ వేదన ఉన్నా కూడా ఎవరికి ప్రేమిస్తున్నారు? ఆ చివరికి ప్రాణం అంతా అయిపోయింది. ఆ మాస్టర్ గారు అనుకున్నారు మేమేమి తినకుండా వెళ్ళిపోతుంది. మేము వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చొని ఏం చేసాం? ఆ చీమగాల చేతులతోనే వడ్డించుకుని మా చేతికి ఇచ్చారు. శుభ్రంగా తిన్నాం. ఇంటికి వచ్చినప్పుడు నాకు కలిగింది మనోవేదన, ఆ కుష్ఠవ్యాధి నాకేమైనా వచ్చేస్తా.
అప్పుడు దేవుడు ఆత్మ మాట్లాడిన మళ్ళీ నిన్ను కుష్ఠుడుగా చేర్చుకున్నప్పుడు నువ్వు వాడిని కుష్ఠుడుగా చేర్చుకోవడానికి నీకు బాధ. ఆడు నాకు దేవునికి కుమారుడే, నువ్వు నాకు దేవునికి కుమారుడే. ఒక అంగవైద్యం కాదు, ఒక వ్యక్తిని దేవుని దగ్గర జతపరిచి తీరింది. దేవుని యొక్క ప్రేమ మనల్ని జతపరిచి తీరింది. దేవుని యొక్క బిడ్డలారా, మనకి ప్రేమ ఉండి తీరితే ఎవరితో అయినా మనం కలవగలిగి తీరుతాం. నువ్వు ఇప్పుడు ప్రేమ లేకుండా బతికితే నీకు ప్రేమ లేని కుటుంబంలో తీసుకెళ్తాను. నేను ప్రవచన నేను చెప్పడం అలాగే జరిగింది. నువ్వు సంఘాన్ని ప్రేమించలేదంటే, దేవుని ప్రేమించలేదంటే దేవునికి తెలుసు లేని చోట్ల నిన్ను అక్కడికి తీసుకెళ్ళి ప్రేమ అంటే ఏంటో నీకు అర్థం చేయించింది. అర్థం కాలేదనుకుంటా. అది దేవునికి పాఠాలు నేర్పించదు. దేవుని దగ్గర నుంచి పాఠాలు నేర్చుకుంటే ఇతరులను ప్రేమించే భావం ఉండి తీరాలి. ఇతరుల పట్ల ప్రాణం పెట్టేటట్టు ఉండి తీరాలి. ప్రేమ అని చెప్పితే వారికి కీడు చేయడం కాదు. ప్రేమ అని చెప్తే వారి సొమ్ము దొంగలించడం కాదు. ప్రేమ అని చెప్తే వారి వస్తువు నాశనం చేయడం కాదు. అందరు దీన్ని ప్రేమ, దాన్ని ప్రేమ అన్నారు. దానిని రివెంజ్ తీసుకోవడం అంటారు, కసి తీసుకోవడం అంటారు. కొందరు కసి తీర్చడానికే మొదలు దేవుని బిడ్డలని పేరే కసికి. అది ప్రేమ కాదు. ఒకటి నీకు కీడు చేసినట్టు నువ్వు వాడికి మేలు చేసి ఒకటి జీవితాన్ని నాశనంలోకి తీసుకెళ్తే ఆడికి సంరక్షణ అంటే తెలియవచ్చి తీరాలి. ఒకడు నీ జీవితానికి ఉన్మూలనం చేయడానికి ప్రారంభించి ఆడికి జీవితం అంటే ఏంటో దాన్ని నిలబెట్టేది ఏంటో నేర్పించి చూపించి తీరాలి. ఒకరోజు నేను ఒక ఇంటికి వెళ్ళి ప్రార్థనకి వెళ్ళినప్పుడు నాకు తెలియదు ఆ ఇంట్లో ఉన్న సభ్యులు అమ్మా నాన్నని గౌరవించేవారు కాదని. అక్కడికి వెళ్ళినప్పుడు అగ్నిపరీక్ష చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అమ్మా నాన్నకున్న ప్రేమ గురించి, కుటుంబం లోపల ఉండాల్సిన ప్రేమ గురించి చెప్పేసరికి వాక్య పరిచయం జరుగుతున్న గడియలోనే ఆ ఇంట్లో ఉన్న చిన్న బాబు లేచి అమ్మ దగ్గర, అమ్మ పాస్టర్ గారు నీలో లేనిది చెప్తున్నాను నేర్చుకొని చెప్పాడు. నేను ఒక్క నిమిషం షాక్ అయిపోయాను. 4 సంవత్సరాలు ఉన్న కుర్రోడు మా అమ్మకి చెప్పిన, అమ్మ నీలో లేదు కదా, అమ్మమ్మకు నువ్వు చూపెడుతున్నావు కదా, అయ్యి చెప్తున్నాను అది మార్చేసుకొని కొడుకు అమ్మకి చెప్తున్నా. అర్థం కాదు. నాకు ఒక్క నిమిషం పోజ్ ఇచ్చుకొని ఆడికి టైం ఇవ్వాలనిపించింది. కానీ నేను ఇవ్వలేదు. నేను చెప్పొచ్చేది అపతున్న వ్యక్తికి హాని చేయడం కాదు, అపతున్న వ్యక్తిని ఏం చేయాలి, రాబోయేలా సంరక్షించుకుని. ప్రేమ అంటే నీ కొరకు నువ్వు ఎలా జాగ్రత్త, నీ శరీరానికి జబ్బు వస్తే నువ్వేం చేస్తావు, వెంటనే హాస్పిటల్కి పరిగెడతావు, వెంటనే డాక్టర్ని పరామర్శించి తీరుతావు. అలాగైతే నీ తోటి స్నేహితుడు, నీ తోటి అనుబంధి అదే రీతిగా నీ యొక్క స్థాయిలో ఉంటే ఇక 10 రోజులు ఉన్నాయి. 2025 సంవత్సరం అయిపోయింది. ఎంతమందికి హాస్పిటల్లోకి వెళ్ళి సంఘ బిడ్డలకు పరిచయం చేసిన ఆగట్టే మాత్రం ఈ శ్రీకండి ఎంతమందికి పరిచయం చేశారు? ఎన్నిసార్లు జైలుకి వెళ్ళి పరామర్శించారు? హలో, ప్రజలు చెప్పలేదు. ఎన్నిసార్లు మీకు రైల్వే స్టేషన్ ఒకసారి తొడవాలనిపించింది? హలో, ప్రజలు అలాగే అనిపించట్లేదా? అది మనం చేయాల్సిన బాధ్యత కాదా? అలాగే చెప్పలేదు. హలో, రాట్లేదా? ఇది రాట్లేదా? ఒక మనిషి అక్కడ పడున్నాడు, ఆయన ఒక్క మెతుకుడు అన్నం పెట్టాలని గుర్తించి ఎవరు చెప్పట్లేదు. హలో, దేవుని పక్కన లేకుండా చిరిగిపోయిన సతిగతితో జీవించున్న ఒక వ్యక్తిని చూసినాడు. ఒక్క మంచి చెప్పులను విడిపెట్టాలి, ఒక మంచి బట్టలు పెట్టాలి, రావట్లేదు. దాని అర్థం ప్రేమ చచ్చిందన్నాను. దేవుని ప్రేమ ఇలా చచ్చింది. అదో ఈ పక్కన దేవుని బిడ్డల దేవుని ప్రేమ రావాలి. దేవుడు మనల్ని ప్రేమించిన దానిని మనం తెలుసుకు తీరితే ఇతరులను కూడా ఏం చేసి తీరుతాం, ప్రేమించేవారిగా ఉండి తీరుతాం. హల్లెలూయా. మత్తయి సువార్తలో పుస్తకం 7వ అధ్యాయం 12వ వచనంలో దైనందిన జీవితంలో యేసయ్య చెప్పిన ఒక మాట, ఇతరుల పట్ల నువ్వేం చేసి తీరుతున్నావు అది ఎవరి పట్ల చేసి తీరేటట్టుగా కాక క్రియది దేవుని పట్ల చేసి తీరేటట్టుగా ఉన్న క్రియ. అర్థం కాలేదు. నువ్వు ఇతరుల పట్ల ఏ రీతిగా రెస్పాండ్ అవుతున్నావు, ఆ రెస్పాన్స్ ఎవరి పట్ల ఉన్న రెస్పాన్స్, దేవుని పట్ల ఉన్న రెస్పాన్స్. అర్థం కాలేదు. నువ్వు పొడుగు వారిని ఏ రీతి కలిగిన వారి విషయం గురించి పరామర్శించట్లేదంటే నువ్వు దేవునికి కూడా అదే రెస్పాన్స్ ఇచ్చి తీరేది. అర్థం కాలేదు. నువ్వు ఎలాగ కేర్ చేస్తావు, నువ్వు ఎలాగ పొడుగు వారిని కేర్ చేస్తున్నావు, నువ్వు ఎలాగా కొందరికి భర్త భార్యకి ఎలా పిలవాలో తెలియదు, అమ్మా నాన్నకి ఎలా గౌరవం ఇవ్వాలో తెలియదు.
నిన్న ఒకడు ఆ నాన్నకి తూ తూ ఆ నాన్నకి తూ అంటున్నాడు. నేను అడిగి మీ నాన్న ముష్టోడు రాను తూ అన్నాను. నీకు అది వచ్చిన నీకు జన్మనిచ్చాడు ఆయనకి మీరు పని చెప్పచ్చుగా చెప్పడు. నువ్వు అదా నువ్వు బాధ్యత నేర్చుకుంది. హలో నీకు అంత దమ్ము బలుపు సరుపు అరుపు ఉంటే మజిస్ట్రేట్ గారికి వెళ్ళి నువ్వు అని చెప్పు. ఆడ చెప్పలేదు మీరు నాన్న కూడా చెప్పకూడదు. అంతే మోహన్ రాజు గారికి సార్ వెళ్ళి చెప్పండి. ఆడ చెప్పలేను రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్. మీ అమ్మ నాన్న ఏం చేయండి, గౌరవించండి, వారికి అభిమానం ఇవ్వండి. నీ భర్తకి ఏం చేయండి, విలువ ఇవ్వండి, వారికి ఏం చేయండి, అభిమానం ఇవ్వండి. నలుగురు మధ్య తన తలని ఎత్తండి, దించండి అనుకుంటారు. భర్తకు నువ్వు గౌరవించేది దేవునికి గౌరవించేటట్టుగా, నీ తోటి సహోదరిని గౌరవించింది దేవునికి గౌరవించేటట్టు. అందుకే మన సంఘంలో మనకు అలవాట్లేదు. వచ్చేటప్పుడు ప్రేజర్ చెప్పడం, వాళ్ళకి వెళ్ళేటప్పుడు ప్రేజర్ చెప్పి దేనికి చెప్తున్నాం మనకు అలవాటు చెప్పడం. అది ప్రేమ లేని తత్వం. ప్రేజర్ ఇచ్చి తీరాలంటే ఏం చేయాలి? ప్రేమ ఉండాలి. మన ప్రేజర్ కూడా బాగాటని చెప్తున్నాం. ఎవరికి కావాలి ఆ ముష్టి ప్రేమ? అర్థం కాదు. ఎవరికి కావాలి ఆ ముష్టి ప్రేమ? బైబిల్ చెప్తున్న మాట, మరియా ఎలిజబెత్కి వందనం చెప్పేటప్పుడు ఏం చేసింది? పిండం కదిలింది. నీ వందనం మొక్కని కదపలేకపోతే, ఈ వందనం అవతల ఉన్న వ్యక్తికి గౌరవం ఇచ్చుకోలేకపోతే ఆ వందనకి తేడా లేదు, నీకేదో తేడా ఉంది. అర్థం కాలేదు. అలాగే ఈ పగటి వేళ ఏం చేసి అది ఈ దైనందిన జీవితంలో కొన్ని ప్రక్రియలు పద్ధతులు ఇచ్చుకోవడానికి దేవునికి అందరూ గౌరవం ఎంత విలువెత్తరు. మోకాల మీద అరగేసి ప్రార్థన, మోకాలు గీకేసి ఉన్న ప్రార్థన, సిలువు ప్రార్థన, సంఖ్యల ప్రార్థన, ఏవేవో చేశారు. అన్ని చేస్తున్నారు, బాగానే ఉంది. హౌ ఈస్ యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ యువర్ బ్రదర్? నీ తోటి సహోదరి పట్ల నీ మనోభావం ఏమన్నా ఉంది? నీ తండ్రి పట్ల నీ మనోభావం ఎలా ఉంది? నీ అమ్మ పట్ల నీ మనోభావం ఎలా ఉంది? నీ భర్త పట్ల నీ మనోభావం, నీ పిల్లల పట్ల నీ మనోభావం కాలేదనుకుంటా. హలో, ఎప్పుడు ఇంటి దగ్గర తిన్నాం కదా, అప్పుడప్పుడు ఫ్యామిలీతో కలిపి ఎక్కడికి వెళ్ళండి, బయటికి వెళ్ళండి, కలిసి తినండి, ఆనందించండి. అది ఒకరికొకరిని గౌరవించే విధానం. అలాగైతే మనం చిన్నవారికి చేసుకున్నది ఎవరికి చేసుకున్నట్ల? దేవుడికి చేస్తున్నట్ల. దాని అంటే చిన్న చిన్న పనులు, చిన్న చిన్న పరిచర్యలు చేసి తీరుతున్నామే, అవన్నీ ఎవరికి ఇచ్చి తీరేందంటే కదా, దేవుడికి ఇచ్చి తీరేందంటే. ఒక సంఘంలో ఒక గుర్రోడు వచ్చి పాస్టర్ గారికి అన్నారు, పాస్టర్ గారు నేను పాస్టర్ గారు నమ్మాలని కోరుతున్నాను, ఏం చెయ్యాలి? పాస్టర్ గారు నన్ను వచ్చే ఆదివారం 7 గంటలకి రాదా నాయన, పాస్టర్ అవ్వాల్సిన ఫస్ట్ ట్రైనింగ్ నేను ఇచ్చి తీరుతాను. ఈ గుర్రోడు ఏమో ఎక్సైట్మెంట్ తో సూపర్ గా స్నానం చేసి గడ్డలన్నీ తీసి శంఖలో బయటకు పెట్టేసి చేతిలో నీరు పట్టేసుకొని యమ స్పీడ్ గా 7 గంటలకి పరిగెట్టి వచ్చాడు. పరిగెట్టి వచ్చేటప్పుడు ఆడేమనుకున్నాడు తెలుసా, ఇప్పుడైనా నన్ను పాస్టర్ చేసేస్తారేమో అంటారు. పాస్టర్ గారు అన్నారు, ప్యాంటు సత్తు మడతేసి ఓ లుంగి కట్టు, అక్కడ 9 బాత్రూమ్లు ఉన్నాయి, పరా తీసేసి పన్ను మెరిసినట్టు తెల్ల తెల్లగా మెరిసేటట్టుగా ఏం చేయి. కూర్చున్నాడు. ఆడికి అర్థమైపోయింది. ఆడ అప్పుడప్పుడే నిన్న కాక మొన్నే వాడికి గెజెటెడ్ ఆఫీసర్ గా ఉన్న 10 వచ్చింది. ఆడక్కడ ఓరునాక నేను సేవలు అవ్వడానికి వచ్చాను, ఉద్యోగం ఉన్నాడని చెప్పి ఆలోచనతో ఇష్టం లేకుండా బాత్రూమ్ లో ఏం చేస్తున్నాడు, అడుగుతున్నాడు. దాని అవతల ఆరాయి కూర్చొని అడుగుతున్నాడు. ఆయన దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ, ఎంత ఆనందం. అప్పుడు ఈ కుర్రోడు అనుకున్నాడు, ఆడెవడో పార్టీ జాబుడు కదా, ఆడేది చూసినప్పుడు పోసాడు. ఆయనకి వెళ్ళాడు, ఆయన మీరేం అడుగుతున్నారు? లేదా పాస్ట్ అవ్వాలి నాకు ఫస్ట్ వారం నాకు పిచ్చెక్కి, 2వ వారం దాని మీద పిచ్చెక్కి తీరి శుభ్రం అదే పాట పాడి ఆనందించి చేస్తే అందుకే కొందరికి చిన్న చిన్న పనులు చెప్పే మొక్క దిగిపోతాడు వేయలేవు. ఆ పరిచయం దేవునికి చేసి తీరుతున్నాం. అది మనం చేసేది, అది దేవునికి ఘనత పొందికి వెళ్తాయి. ఈ పగటిలో దేవుని బిడ్డలారా ఇతరుల పట్ల ఏదో చేసి తీరడానికి అందుకే బయట మాట, నేను ఖైదీలో ఉన్నా, నన్ను పరామర్శించడానికి ఎవరు రాలేదు. నేను
విషయంలో ఏమైంది లేదు, ఘనత వచ్చింది. కనుక బైబిల్ చెప్పేది లోకస్వార్తలకు పుస్తకం 16వ అధ్యాయం 10, 11వ వచనం, చిన్న చిన్న విషయంలో నువ్వు నమ్మకస్తుడై ఉండి తీరితే పెద్ద పెద్ద దానికి ఏం చేయొచ్చు. దేవుడు నమ్మకస్తుడు. కొందరికి టైం విషయంలో నమ్మకం లేదు. దే ఆర్ నాట్ ఫెయిత్ఫుల్ ఇన్ టైం. హలో, సమయానికి ఏం లేదు, నమ్మకత్వం లేదు. హలో, ఎన్ని గంటలు ఉన్నాయి? 9 గంటల 24. దాని దశభాగం తీయండి. 2 hours 40 minutes. అది ఎవరిది? నువ్వు ఇక్కడ దశభాగం ఇచ్చే మనం దాంట్లో అభిమానించుకో. 2 hours 40 minutes. Did you give it to God? Hallelujah. దాని అర్థం ఆ 2 hours 40 minutes కూడా నువ్వు దేవునికి ఇవ్వకుండా మనం ఆదివారం లెక్క రాసేద్దాం. ఆదివారం నేను చర్చికి వెళ్ళాను, ఆదివారం ఎన్ని గంటలు ఉంటున్నాం? నేను 30వ తారీఖు నేను ఒక స్టాటస్ పంపిస్తాను. చూడండి, మీకున్న క్రైటీరియా ఎంతో తెలిసిపోద్ది. ఎన్ని గంటలు దేవునితో గడిపేవాళ్ళని తెలిసిపోద్ది. అదో దేవునికి ఎన్ని గంటలు ఇచ్చుకుంటే ఒక రోజులో 8 గంటలు పడుకుంటున్నాం. 8 గంటల కోసం ఉన్నది మనకి తిండిగా దొరుకుతుంది ఉద్యోగం ద్వారా. మిగిలింది ఇంకా 8 గంటలే. 8 3 24. అలాగే ఆ 8 గంటలు 2 గంటల 40 నిమిషాలు ఎవరికి ఇచ్చుకోగలిగి తీరాలి? దేవుడు ఇచ్చుకోగలిగితే అది ఇచ్చి దేవునికి ఇచ్చుకో. మనం దీన్ని దాంట్లో రుద్దేద్దాం. దేన్ని కానుక ఎక్కువ ఇచ్చేస్తే రుణమాఫీ అయిపోతాం అనుకుంటాం. 2 గంటల 40 నిమిషాలు. నో, 2 గంటల. అప్పుడు మీరు అడుగుతారు, అయ్యా 2 గంటల 40 నిమిషాలు ఏం చేయాలి? మేము ఏం చేస్తాను? 2 గంటల 40 నిమిషాలు బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి, మధ్యవర్తి ప్రార్థన చేయండి, సువార్త చెప్పండి. అర్థం కాలేదు. దాని అర్థం దాంట్లో నమ్మకస్తులు అయ్యి దేవుడు ఏం చేస్తాడు? నమ్మకత్వంగా నేర్పించుకోవాలి. Be faithful in your time. Be faithful in your age. నీ వయసులో నమ్మకస్తులు అయ్యి ఉండాలి. Hallelujah. Be faithful in money. దేని విషయంలో? డబ్బు విషయమా? ఇందులోనే చాలా మంది పడిపోయారు. 1,00,000 రూపాయలు దొరుకుతుందని చెప్పి దేని వదిలేస్తారు. అలాగే చెప్పలేదు. 1 lakh దొరుకుతుందని చెప్తే అదో ఏం లేదు మనకి. ఆర్ యు ఫెయిత్ఫుల్ ఇన్ మనీ? హలో, అర్థం కాదు. ఒక వ్యక్తి నా చేతికి 10,000 రూపాయలు ఇచ్చి పంపించాను. అది సేవా పంచరికి వాడని చెప్పారు. 10,000 రూపాయలు వచ్చిన నేను దాన్ని ఏం చేశాను? బ్యాంకులో వేశాను. ఇంట్రెస్ట్ వచ్చింది. ఏమొచ్చింది? ఇంట్రెస్ట్ వచ్చింది. తీయచ్చా తీయకూడదా? నేను తీయలేదు. 10,000 ప్లస్ దానికి ఉన్న ఎంతో 7 రూపీస్ 8 రూపీస్ ఎంతో వచ్చింది. అది కూడా తీసి నేను సేవా పరిధిలో ఇన్వెస్ట్ చేశాను. అది తీయాలని మనసు అనిపింది. 6 రూపాయలు అక్కడ ఉంటే ప్రాబ్లం ఏం లేదు, దేవుడే అడగడు. కానీ నేను నాకు ఇచ్చిన ఆ చిన్న మనీలో అది నా ఇన్వెస్ట్మెంట్ కాదు, నాకు ఫ్రీగా దొరికింది. అది అది నేను చేయకూడదు, వాడకూడదు. కాలేదు. చిన్న చిన్న వస్తువులు ఏం చేయాలి? నమ్మకస్తుడై ఉండాలి. డబ్బులు నమ్మకస్తుడై ఉండాలి. ఒకరు నీకు ఇల్లు జాగ్రత్తగా చూసుకోరా నాయన అని చెప్తే ఆ ఇంటికి వాడి అనుమతి లేకుండా 3వ వ్యక్తిని ఏం చేయలేదు, తెచ్చి నువ్వు పడుకోబెట్టి. నేను ఇప్పుడు ప్రభుకి తాళం ఇచ్చాను, ఇంటి తాళం. ఆయన మా ఇల్లు కాదు సార్. ప్రభు ఏం చేస్తాడు? రవికి ఫోన్ చేశారు. రవి ఎవరైనా నేను మంటాడుకున్నాను రా, వచ్చిరా అనలేదు. ఎవరికి బాధ్యత అడగాలి? నన్ను అడగకపోతే ఆడ ఆ తాళం పుచ్చుకున్న దాంట్లో ఎవరు కాదు. అర్థం కాలేదు. చిన్న చిన్న వాటిలో నమ్మకస్తులై ఉండి తీరండి. చిన్న చిన్న వస్తువులకి ఏం చేయాలి? నమ్మకస్తులై ఉండి తీరాలి. అలాగే ఉండి తీరితే దేవుడు పెద్ద పెద్ద వస్తువులకి పెద్ద పెద్ద విషయాలకి ఏమైనా తీరేది? నమ్మకత్వం. అందరికి కింగ్ అవ్వడానికి ఇష్టం కానీ ఎవరికి స్లేవ్ అవ్వడానికి ఇష్టం కాదు. అందరికి రాజు అవ్వడానికి ఇష్టం కానీ ఎవరికి బానిస అవ్వడానికి ఇష్టం. అర్థం కాలేదు. నేను పోయిన రోజు ఒక చర్చికి వెళ్ళిన. ఆ చర్చికి వెళ్ళినప్పుడు ఆ చర్చిలో ఒక నియమావళి ఉంది. 5 సంవత్సరాలకి మీకున్న పిల్లలు పాస్టర్ గారికి పరిచయం చేయాలి.
5 years నుంచి ఉన్న పిల్లలు 10th క్లాస్ మాస్టర్ గారికి టీ తేవాలి, పాస్టర్ గారికి కాళ్ళు కడగాలి, పాస్టర్ గారి బట్టలు కడగాలి. అవి అమ్మ నాన్న బయట దేవునికి స్తోత్రం. అందుకే ఆ పిల్లలు ఏం చెప్తున్నారు తెలుసా? వాక్యాధారంగా పెరుగుతున్నారు. ఆటకెళ్ళాలని బుద్ధి అనిపించట్లేదు, ఢిల్లీ వెళ్తే ఆడాలని అనిపించట్లేదు. వాళ్ళకి ఎప్పుడు పాస్టర్ గారి చుట్టూ ఏలా కూర్చోవడానికి ఇష్టం. నేను వెళ్ళినప్పుడు నలుగురు ఉన్నారు అక్కడ. మా నలుగురు ఎక్కడ ఉన్నారు? నాకు భయం వేసింది. నేనెవరికి చేయలేదు కదా, రాజు చేశారు. నేను ఆదికి తిరిగి చేయడం మొదలెట్టాను. అప్పుడు ఆ పాస్టర్ గారు చెప్పిన చిలిపితనంలో పిల్లలు శాపం దగ్గర పెరిగితే దుష్టలవాట్లకి, చెడు అలవాట్లకి ఏం కాదు, బాధ్యత కాదు, బాధ్యత కదా పౌరులైతే. కొందరు పిల్లలు ఫోన్ తెచ్చింది దగ్గర దెయ్యాలు మొత్తం ఆ ఫోన్ లోపల. ఇంకా బాత్రూమ్ కూడా తీసుకెళ్ళిపోతున్నారు ఫోన్. హలో హలో రావట్లేదు, రావట్లేదు, ఫోన్ దిగదు కొందరిది. హలో ఏ అంటే మామూలు అనుకుంటున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నీ జీవిత చరిత్ర మొత్తం ఎవరికి తెలుసు? నీ ఎమోషన్ ఏంటిదో, నీ జీవిత సిద్ధాంతాలు ఏంటో, నీ ప్రక్రియలు ఏంటో ఎవరికి తెలుసు? ఏకి తెలుసు. అందుకే జాగ్రత్తగా ఫోన్ వాడండి, భయపడవద్దు. అంత్యక్రీస్తుతో సహవాసం చేసి తింటే అంత్యక్రీస్తు నీకు ఇరికిస్తాడు. బైబిల్ చెప్తున్న మాట, క్రీస్తు సంఘానికి తీసుకెళ్లిపోయిన తర్వాత ఎవరి ప్రభుత్వం కాలం తెలుసా? అంత్యక్రీస్తు ఏం చేస్తారు అనుకుంటున్నారు? ఏం ముద్ర వేస్తారు? మనం ముద్ర చెప్తారా అంటే ఏదో మీద చేతి మీద వేసి నో, నిన్ను వాడు బానిస కింద తీసుకొస్తాడు. ఆయన దగ్గర నువ్వు మొత్తం బయోడేటా హిస్టరీ మొత్తం ఇచ్చేసావు. నిన్ను ఏ మెసేజ్ చెప్తే నువ్వు నవ్వుతావో కూడా అది తెలుసు. ఫోన్ వాడుతున్నా జాగ్రత్త. అంత్యక్రీస్తు నీతో ఆటాడుకోవడానికి ఒక సిమ్ తీయాలన్నా నీ ముఖం ఇచ్చుకోవాలి. అర్థం కాలేదు. ఆధార్ కార్డులో ఏమేమి ఇచ్చావు? నీ ఐరీస్ కున్న గీతలు ఇచ్చావు, నీ చేతికున్న రైల్ ర్యాక్ ఇచ్చావు. రేపు నీ ఆస్తి ప్రభుత్వం తీసుకోదనుకుంటున్నావా? పోయిన రోజు జపాన్లో జరిగిన విషయం, 9 లక్షల మంది గవర్నమెంట్ జాబ్ వాళ్ళు జాబ్ ఒక్క రోజు పీకేశారు. ఒక్క డేలో వీళ్ళందరూ వెళ్ళి గవర్నమెంట్కి వెళ్ళి అడిగారు, ఎందుకు అలా పీకారంటే, లేదు మీ ఫోన్ అప్గ్రేడ్ అయింది, కంప్యూటర్ అప్గ్రేడ్ అయింది, చదువు అప్గ్రేడ్ అయింది, నీ ఉద్యోగం అప్గ్రేడ్ అవ్వాలంటే దీనికి ఉన్న హయ్యర్ క్వాలిఫికేషన్ తీసుకోవాలి. ఈడెవరో 10th చదివేసి దాన్ని వేసేసి వీడికి ఉద్యోగం వచ్చింది. మరి 10th లో బట్టి కొట్టేసుకొని ఎలాగో పాస్ అయిపోయి ఉద్యోగం దొరికింది. ఇంకా పైకి ఉన్నది వీడికి తెలియదు. ఉద్యోగం నీకు ఉండాలంటే ఏం చేయాలి? +2 చదువుకోవాలి. అప్పుడు +2 చదువులో ఏమనిపించింది? డిగ్రీ చదువున్నాడు, దానిపై చదువున్నాడు. దానివల్ల ఏమైంది తెలుసా? జపాన్లో బాధ్యత కలిగిన పౌరులు అర్థం కాలేదు, చెప్పలేదు. చిన్న చిన్న మాటలు నమ్మకస్తులు అయి ఉండి తీరుతాడు. పెద్ద పెద్ద విషయంలో దేవుడు నేను నమ్మకస్తుడిగా మారి తీరుతాడు. అందుకే దేవుడు వెళ్ళాలి పరలోకానికి తీర్పెట్టండి. నమ్మకస్తుడై ఉండేవాడు. ఈ సంఘానికి నీవేం చేయాలి? నమ్మకస్తుడై ఉండేవాడు. టీవైపీకి ప్రోగ్రామ్ ఎత్తున్నా, నేను చెయ్యను. దాని అన్నా నువ్వు ఆ ఊరికి దేవుడి ముందు సాక్ష్యం చెప్తున్నా, నేను నమ్మకస్తుడిని కాదు, గలీజుంటే నాకు బాధ్యత ఇవ్వద్దు. ఇండైరెక్ట్ గా నీ నోట్లో నువ్వు చెప్తున్నావు. అప్పుడు దేవుడు కూడా తెలియదు, ఇది నమ్మకం లేని నమ్మకం లేని నా సైడ్ ఉండదు. అదో నీకు తెలిసిన విధానంగా నమ్మకస్తుడు ఎక్కడ నువ్వు నమ్మకస్తుడు కాలేకపోతే అర్థం చేసుకో, అంత్యక్రీస్తు నిన్ను నమ్మకస్తుడిగా మార్చే ఒక గడి వస్తున్నాను. ఆ రోజు ముద్ర పడిపోయి వెళ్తే అంత్యక్రీస్తు నేను ఆటాడుకొని తిరుగుతాడు. అందుకే జాగ్రత్తగా జీవిత వీక్షణను ఆలోచించి దైవికంగా మారి తీరడానికి ప్రయత్నం చేసి తీరండి. అది బైబిల్ చెప్పిన మాట, మోషే దేవుని యొక్క ఇల్లు ఆటాటను ఎలా నమ్మకస్తుడు అని చెప్పేది, ఆయన చేతికి కొట్ల డబ్బులు వచ్చింది, కిలోల టన్నుల లెక్క బంగారం వచ్చింది.
ఖరీదు చెందిన వస్త్రాలు, ఖరీదు చెందిన తోలు, ఖరీదు చెందిన సకల సామగ్రి వచ్చింది. ఒక్కటి కూడా, ఒక మొక్క కూడా తన ఇంటికి ఆయన తీసుకురావాలి. అదే కాలేదు అనుకుంటారు. ఒక్కటి కూడా ఏం చేయలే. ఈ మొదటి వేళ నమ్మకస్తుడై ఉండి తీరితే దేనికోసం వాడబడిన విషయం దానికోసమే వాడితే. ఒక సంఘానికి నేను వెళ్ళాను. బల్లారాధన కోసం వాడిన సామగ్రి పిల్లలకి ఆట ఆడుకోవడానికి ఇచ్చారు. దేంతో కొట్టాలో చెప్పండి, అర్థం కాదు. బల్లారాధనకి ఇచ్చిన వస్తువు దేనికోసం ఉన్న వస్తుంది, అర్థం కాలేదు. ఆ పిల్లలు దాన్ని ఏం చేసుకుంటున్నారు, ఆడుకుంటున్నా. ఆదివారం రోజు మళ్ళీ కడిగి తీసుకొచ్చి ఏం చేస్తున్నారు, ఏ నమ్మకంతో చూపించుతున్నారు. అలాగే చెప్పలేదు. మన చర్చిలో ఉన్న బల్లారాధనకు ఉన్న ప్లేట్ కడిగిన బైబిల్ కొడుతున్నారు. అర్థం కాలేదు. అది కాదని చెప్పేసి కాదు, ఆయన బైబిల్ నేను దేవుని యొక్క సొమ్ముని నమ్మకంతో బల్లారాధన జరిపేటోడు ప్రత్యేకంగా చెప్పేది అది ఎంత జాగ్రత్త వహించేటట్టు. బీ ఫెయిత్ఫుల్, నమ్మకస్తుడై ఉండి తీరండి. చిన్న వాటిలో మనం ఏమై ఉండి తీరాలి, నమ్మకస్తుడు. దేవుడు నిన్ను నమ్మగలిగి తీరుతాడా? దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్లో ఆయన నమ్మగలిగి తీరుతాడా? అందుకే కదా బైబిల్ చెప్పాడు, నీ తల ఎంట్రికలు ఏమై ఉంటుంది. ఎందుకు తల ఎంట్రికలు దేవుడు లెక్కేసుకొని ఇచ్చాడు. ఈరోజు పొద్దున స్నానం చేసినప్పుడు 8 ఎంట్రికలు ఊడిపోయింది కదా, లెక్క పర్లోకం ఎందుకు రాయబడి ఉంది. హీ ఈజ్ ఏ రెస్పాన్సిబుల్ గాడ్. ఆయనకి తెలుసు నేను జన్మనిచ్చినప్పుడు 21,85,365 ఎంట్రీలు ఉండేది. ఈరోజు పొద్దున 8 పోయింది. దాని గురించి లెక్క నమ్మకంతో చూస్తే సింగిల్ హెయిర్ ఈస్ బీన్ నంబర్డ్. నీ ఒక్కొక్క ఎంట్రీకను లెక్కేసుకొని తన నమ్మకత్వాన్ని రుజువు చేస్తే నీకున్నదాని లెక్కలు తీసుకొని నీ నమ్మకత్వం రుజువుకోవచ్చు. కాలేదనుకుంటా. సంఘానికి నువ్వు నమ్మకస్తుడై ఉండి తీరాలి. కాపరికి నువ్వు నమ్మకస్తుడై ఉండి తీరాలి. నీ ఇంటికి నీవు నమ్మకస్తుడు. హల్లెలూయా. నీ దేశానికి నీవేమై ఉండి తీరాలి. కరెంట్ బిల్ టైంకి కట్టాలి. ఇట్ ప్రూవ్స్ యు ఆర్ ఫెయిత్ఫుల్. టీపీసీఆర్కి తెలుస్తుంది పలానా విశ్వాసి యేసయ్య నామం పలికేవాడు కాదు, హి ఈస్ ఫెయిత్ఫుల్. పన్ను కట్టేది దేనికి, ఐ యామ్ ఫెయిత్ఫుల్. ట్యాక్స్ కట్టేది దేనికి, ఐ యామ్ ఫెయిత్ఫుల్ అని చేసి తీరడానికి. ఫాస్ట్ ట్యాగ్ లో మనం డబ్బులు కట్టేసేది ఐ యామ్ ఫెయిత్ఫుల్. హల్లెలూయా. బ్లాక్ మనీ మనం ఉంచట్లేదు. ఎందుకు? లెక్కలేని సొమ్ము మనం ఉంచట్లేదు. దేనికి? ఐ యామ్ ఫెయిత్ఫుల్. హల్లెలూయా. చెప్పలేదు. దేవుడు నీకు ఇచ్చిన పిల్లలను నమ్మకస్తులుగా మార్చండి. దేవుడు నీకు ఇచ్చిన కుటుంబం నమ్మకత్వం చెందించేటట్టుగా మార్చండి. దాని అర్థం వాట్ ఎవర్ యూ హ్యాండిల్, నువ్వేది నీ చేతిలో హ్యాండిల్ చేసిన దాన్ని ఏం చేయాలి. అందుకే ఈ ఉద్యోగం చేసిన వాళ్ళు తెలుసు, మన ప్రతాప్కి తెలుసు ఉంటుంది కదా, హ్యాండ్ ఓవర్ అన్న ఒక ప్రక్రియ ఉంది కదా. వచ్చినవి తమరు పోరే చాకరీ తక్కువ సబ్బు హ్యాండ్ ఓవర్ కావాలి. से हैंड ओवर टेंशन प्रताप फल भावना ఈ హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు నా టెన్షన్ ఎందుకో తెలుసా, అది కరెక్ట్ లెక్క చెప్పలేదు. రేపు మనకు అయిపోతుంది. ఒక్క తాళం మిస్ అయిపోయినా మనం పడుకున్న నిద్ర నుంచి పడుకొని తిరిగి రావాలి. అలాగైతే మన బాధ్యత ఇంకొకరికి హ్యాండ్ ఓవర్ ఇచ్చేటప్పుడు వాడు నిన్ను తిరిగి మళ్ళీ పిలిపించుకోకూడదు. చెప్పేది నువ్వు మరణించిన గడియలో ఇంకొకడికి నీ పరిచయ హ్యాండ్ ఓవర్ చేసేసావు, మళ్ళీ ఈ తాళం దొరకదని చెప్పి చచ్చిపోయిన సామాన్ మళ్ళీ తీసుకురావాలి.
నేను బతుకున్న దానికున్న ఉదాహరణకు, చచ్చిన దానికున్న ఉదాహరణ. మోషే చనిపోయిన తర్వాత తనకున్న నమ్మకత్వాన్ని, తనకున్న పరిచర్యను ఎవరు వహించుకు తీరారు? దేవుడు అనుమతించి తీరి యెహోషువ దానిని వహించుకు తీరారు. అందుకే యెహోషువ మరలా ఎవరిని పిలవలేదు. కానీ సౌలు రాజు ఏం చేశాడు? ఎలా పిలిచాడు? బయట చెప్తుంది, మాంత్రికుడిని పిలిచి తీసుకొచ్చి, మా అయ్యగారు చచ్చిపోయాడు, మా అయ్యగారిని ఏం చెయ్యాలా? దైవశక్తితో కాదు, మాంత్రిక శక్తితో ఆయన తీసుకొని బైబిల్ చెప్పుకొచ్చిన మాట ఆయన తీసుకొచ్చాడు. ఆయనే వచ్చాడని బైబిల్ చెప్పట్లేదు. దాని అర్థం చచ్చిపోయిన ఒక మనిషి రాలేడు. వచ్చేవాడు ఆడి పేరు తీసుకొని నిన్ను నమ్మి తీరడానికి, నువ్వు నమ్మి తీరడానికి ఒకటి తీసుకొస్తే నువ్వు నమ్మేస్తావు. అర్థం కాలేదు. నమ్మకస్తులై ఉండి తీరింది. జీవితానికి నమ్మకస్తులై ఉండి తీరాలి. డబ్బుకి నమ్మకస్తులై, ఆత్మీయతలో నమ్మకస్తులు. అది నమ్మకత్వం ఉండదు. ఆత్మిక విషయంలో వారికి ఏమడదు. మీరందరి కోసం మేము ప్రార్థన ఎన్ని గంటలు చేస్తాం? ప్రార్థన నీకోసం నేను ప్రార్థన, నా కోసం నేను ప్రార్థన ఎన్ని గంటలు చేస్తాం? అది చెప్పు. ఏం చెప్పాలి? ఒక్కసారి గంటకి, ఒక్కసారి రోజుకి, ఒక్కసారి ఏదో గుర్తుంటే ఒకసారి అలా చెప్పు. ఎలా ప్రార్థన చేస్తున్నాను అర్థం కాదు. నేను మీ ఇంటికి వచ్చా, నువ్వు మా ఇంటికి ఎన్నిసార్లు వచ్చావు లెక్కెట్టేసి చెప్పు. అర్థం కాదు. స్పిరిచువాలిటీ కూడా వృద్ధి. హలో, నీ నమ్మకత్వం దేవునికి తెలుసు. నువ్వు ఎంత చేసేదో ఆయనకి తెలుసు. అది నువ్వు ప్రస్తావపరిచి ఆ నమ్మకత్వం గురించి. అందుకే దేవునికి నచ్చదు వేషధారణ. దేవునికి ఏం నచ్చదు? వేషధారణలో ఉన్న ప్రక్రియ లోన ఏమో ఉంటది, బయట ఇంకో దాని ప్రసాదం. అది కాదు. బీ ఫెయిత్ఫుల్. ఎలా ఉన్నావు అలా బైబిల్ చెప్పిన ఒక మాట, ఇరిగి నరిగిన హృదయానికి దేవుడు సమీపస్తుడు. నియర్లీ ఫ్రెండ్ టు ద బ్రోకెన్ హార్ట్స్. నువ్వు ఒప్పేసుకోవచ్చు కదా ఇరిగి నరిగిన హృదయం అని. అప్పుడు మరీ యాక్టింగ్ చేయాలి. ఆ ఇరిగిపోయిన పరిస్థితి దేవుడికి ఏం కాదు, దేవుడికి తెలుసు. బైబిల్ చెప్పింది నీ బాహ్య రూపం చేసే దేవుడు కాదు. బైబిల్ చెప్పే ఒక మాట, ఆదాము దేవుడు సృష్టించినప్పుడు మొదట ఏం సృష్టించారు? హ్యూమస్, డర్ట్ బాడీ, లేకపోతే డర్ట్ ప్యాకేజ్, చెత్త ప్యాకేజ్ ఫస్ట్ తయారు చేశారు. అర్థం కాదు. అందుకే నీకు శరీరం నుంచి కంపు అవుతుంది. ఇట్స్ ఎ ప్యాకేజ్ ఆఫ్ డస్ట్. ఇవన్నీ కొట్లాస్తున్న స్ప్రే కొట్టిన మరుక్షణమే you are a package of dust. You are a package of dirt. ఎప్పుడైనా ఆలోచించారు ఎందుకు నీ ఇంట్లో మురికి వస్తుంది? If you are a package of dust, obviously your house will be a place of trash. మనం ప్రార్థన వృద్ధి చేస్తాం. నేను మట్టిని, బూడిదని, పాడిదని అలాగే తలుస్తాం. మట్టి ముద్దని నేను, మట్టి ముద్దని నేను, మట్టి ప్యాకేజీని నేను. అలాగైతే నేను కాపురం చేసిన ఇల్లు బంగారంతో కట్టినా, రత్నాలతో కట్టినా దాని గుండి ఉండాలని బైబిల్. అందుకే అన్నోదయం చీపురు తీసింది, తెలిసేది చీపురు తీసుకుని ఏంటి పాత దరిద్రమైన జబ్బు అని చెప్పడం కాదు. నేను మట్టిని, నేను నా ఇంట్లో మట్టిని వస్తాను. అందుకే దానిని కప్పి పెట్టడానికి మనం ఏం వేసుకునేది? తెలుసుకోండి, వస్త్రం చూపించడానికి కాదు. ఏది కప్పుకోవడానికి? ఈ చెత్త కప్పుకోవడానికి. సృష్టించినప్పుడు దేవుడు వారికి మహిమా వస్త్రాన్ని ఇచ్చారు. అది మనమాకున్న వస్త్రం కాదు, అది శ్రేష్టత చెందిన వస్త్రం. అది దేవుడి యొక్క సౌరభ్యాన్ని, దేవుడి యొక్క శ్రేష్టతను వర్ణించిన వస్త్రం. పాపం చేసిన తర్వాత వస్త్రం మారింది. అదో పాపం చేసిన తర్వాత వేరు చర్మపు వస్త్రం, అది మూడో వస్త్రం. అది పాపం చేసిన తర్వాత వారి వస్త్రం మారింది.
చేసి పాపం చేసిన వెంటనే వాళ్ళు ఏం చేశారో తెలుసా, దిగంబరత్వంలోకి వెళ్ళిపోయారు. వారి బాడీలో ఉన్న చెత్త వారికి చూసేటప్పుడు ఏమనిపించింది, అసహ్యం అనిపించింది. వెంటనే వాళ్ళు ఏం చేశారో తెలుసా, వారి చుట్టూ కనబడి ఉన్న ఆకులను తీసుకొని వారి శరీరంలోని ఆ చెత్తను ఏం చేశారు, కవర్ చేశారని బైబిల్ చెప్పింది. కవర్ చేసేసి పొద్దున కవర్ చేసి సాయంత్రం అయిపోయేసరికి కవర్ మొత్తం పోయిపోయింది. ಪ್ರತಾಪಾಯಿ ಜೊತೆ ಆಮೇಲೆ ಢಾಂಕಿಗೆ ರೊಕ್ಕಿನ ಮಧ್ಯ ಸಂಧ್ಯಾ ಹೇಗಿದೆ ಸೊಪ್ಪು ಗುಡ್ಡಗಳು ನಾಯಿ ಅರ್ಥ బట్ సంధ్య ఆశించి ఒక సాయంత్రం వస్తున్నది. ఎన్ని కప్పి పెట్టినా దాని నమ్మకత్వం అది రుజువు వచ్చేసే తిరుగుతుంది, అది పొడిలో పడే తిరుగుతుంది. ఇక్కడ నేను దేవునికి స్తుతించేది, దేవునికి తెలుసు నాలో నమ్మకత్వం లేదని. అట్లాంటి సందర్భంలో దేవుడు ఆదాముల దగ్గరికి వచ్చి వారి నమ్మకత్వాన్ని చూసి ఎరిగి పొద్దున నువ్వు కట్టుకున్న బట్టలు సాయంత్రం అయ్యేసరికి ఎండి పడింది కదా, ఇక ఏనాడు ఎండి పడలేనట్ల నేను నీకు చర్మపు వస్త్రముతో దేవుడు మామూలు బట్టలు ఇవ్వలేదు. అందుకే కదా నేను మొన్న ఒక బెల్ట్ కొనుక్కున్నా, 4,000 రూపాయలు నాకు గుంటే 4 సార్లు కొట్టింది. 4,000 రూపీస్ వన్ బెల్ట్ చదివే తక్కువ గుంటే బెల్ట్. ఆయనకి అడిగేది ఏముంది ఇందులో అంటే ఆయన చెప్పాడు ఇది తోలుతో తయారు చేసింది. నేను అడిగితే దేని తోలు అంటే మొసలి తోలు. నేను ఏంటి దీంట్లో అయినప్పటికీ ఆయన అన్నాడు దీన్ని ఎండెట్టేసి రెయ్య కాక పగలు కాక దాన్ని కాపలా కాసేసి దాంట్లో ఉన్న చొన్న మొక్క తీసేసి లెటర్ అని చెప్పి అమ్మేటప్పుడు అంత విలువైతే బాధ్యత లేని ఆదాములకు దేవుడు కప్పి పెట్టినది భూమిలో ఉన్న శ్రేష్టపు బట్టలైతే అవర్ గాడ్ ఇస్ ఎ ఫెయిత్ఫుల్ గాడ్. ఆయన నమ్మకస్తుడైన దేవుడు. ఆయన వెతికినది నమ్మకస్తుడైన తీరాలి. చిన్న చిన్న వస్తువుల్లో చిన్న చిన్న విషయంలో దేంట్లో మనకి నమ్మకం లేదని తెలుసు. ఆయన మనల్ని నమ్మకస్తుడిగా చేయడానికి ఉన్న ప్రయత్నం దేవునికి తెలుసు. మన నమ్మకత్వం పూర్ణతలోకి రాదు, దాన్ని ఏదేసయ్య మూలంగా ఆయన నమ్మకత్వం మనలోకి వచ్చి తీరేది. అందుకే ఆత్మీయతలో అధిక నమ్మకస్తుడై మారేదా. ఉపవాసం చేసేటప్పుడు ఏముండి తీరాలి? మన చర్చలు కొన్ని టెక్నాలజీ వచ్చిన ఉపవాస క్షణం ఓ పూట విశ్వాసం బైబిల్ సమర్థించట్లేదు, 2 పూటలు లేకపోతే నువ్వు చెప్పండి తిని ఉపవాసం చేస్తున్నాను. అర్థం కాలేదు. ఉపవాసం అంటే ఏంటి? ఆహారం నిషేధించడం. ఉపవాసం అంటే తిండి తినకపోవడం కాదు, తిండి తినకపోవడం కాదు. తిండి తయారు చేసుకోవడానికి ఉన్న సమయం ఉంది కదా, తిండి తినడానికి ఉన్న సమయం ఉంది కదా, ఆ సమయం కూడా వాటికి వెళ్ళకుండా ప్రార్థనలు, వాక్య ధ్యానాలు, అనధ్యానాలు, దేవుడు మనం అన్ని మిక్సింగ్ చేయాలి. హలో, ఉపవాసంలో జరిగిన ఒక ప్రక్రియ ఏంటో తెలుసా? నీ శారీరక క్రియలను ఏం చేయడానికి? చంపి తీరడానికి. మీ ఒళ్ళు శరీరం లోపల ఏముంది? కొవ్వు. తిండి దొరకకపోతే ఏమవుతుంది? ఆ కొవ్వు కరిగి నీకు ఫుడ్గా మారింది. కొవ్వు కరిగి ఏమవుతుంది? కొవ్వు కరిగితే నువ్వు అరగాల్సిన రీతిగా అరిగిపోతావు, అరగాల్సిన రీతిలో కరిగిపోతావు. ఉపవాసం ఒక సిద్ధాంతం కాదు, ఉపవాసం ఒక అనుభవం. అందుకే కదా వాళ్ళు అన్నపానాలు మానేసి ఎవరితో గడిపి తీరేది, దేవుడితో గడిపి తీరేది. అందుకే ఉపవాసం తీయండి. దేవుని యొక్క బిడ్డ
లేకపోతే కనీసం సంవత్సరానికి ఒక 2 సార్లు అయినా పోటీ కూర్చోండి. ఫుల్ ఫాస్ట్. తర్వాత చెప్పండి, ప్యాంట్ సైజ్ తగ్గింది, షర్ట్ సైజ్ తగ్గింది, హల్లెలూయా. ఉన్నట్టుగా కాదు, కాస్త ఏదో తగ్గింది, హల్లెలూయా. ఈ పగటిలో దేవునికి విడుదల. ఫాస్టింగ్ లో నమ్మకస్తులైన తీరాలి. ఇఫ్ యు ఆర్ ఫాస్టింగ్, వి ఆర్ ఫాస్టింగ్, టేక్ యాక్టివ్ ప్రేయర్. ఒకవేళ నువ్వు ఉద్యోగం చేస్తున్న మనిషి అయితే ఉద్యోగం చేస్తూ ఉన్న ప్రార్థన మాత్రం ఆపొద్దు, ప్రార్థన మాత్రం ఉండి తీరాలి. చెవుల్లో ఇయర్ ఫోన్ పెట్టుకొని పాటలు పెట్టుకొని లేకపోతే ఆడియో బైబిల్ పెట్టుకొని వేయాలి. దేవునికి మహిమపరిచి తీరాలి, దేవునికి స్తోత్రం చేసి తీరాలి, దేవునికి గణపరిచి తీరాలి. ఉపవాసానికి ఉన్న ఆ వెలుగు ఈ శారీరక క్రియలను ఏం చేసేటటువంటి తీరాలి, ఎరగొట్టేటటువంటి తీరాలి. అందుకే ఫాస్టింగ్ లో నమ్మకస్తులైంది తీరాలి, ఆరాధనలో నమ్మకస్తులైంది తీరాలి, మాటల్లో నమ్మకస్తులైంది తీరాలి, వాక్య పరిచర్యలో. నేను వాక్య పరిచర్య చేసేది నా జీవితానికి ఆధారమైంది తీరాలి, లేకపోతే వాక్యం చెప్పకూడదు. అర్థం కాలేదు. నా జీవితంలో అలవాటు లేనిది నేనేం చేయకూడదు. ఇక్కడ నేను కూడా కేకేసేది కాదు వాక్యం. ఫస్ట్ నీలో అది అనుభవంగా ఉందా? నువ్వు చదివిన వాక్యం నిన్ను ఏడిపించిందా? నువ్వు చదివిన వాక్యం నీ గుండెని కదిపిందా? నువ్వు చదివిన వాక్యం నువ్వు చదివేటప్పుడు ప్రచారంలో ఉన్నాయి, వాక్య పరిచయం చేశారు, చదివేటప్పుడు నేను కదిపిందా? నువ్వు అది ధ్యానించేటప్పుడు నీకు వేదన కలిగిందా? నువ్వు దానిని స్మరించేటప్పుడు దేవుని సాన్నిధ్యం దిగి అదేం రాలేదంటే నాయన ఈ మైకు పట్టే మా ప్యానల్ తినొద్దు. మంత్రులు కూడా అదే పని చేసి ఇది చేసేస్తాను, అది చేసేస్తాను, ఇది చేసేస్తాను, ఏం చేయండి. మన జరగ కాదు వాక్య పరిచయం మనల్ని దేవుడు తాకాడు. దేవుడు చెప్పాడు, తోటని ఏమన్నారు, సేద్యపరచమన్నారు. సేద్యపరచడానికి వెళ్ళిన వాడి చేతి కాల్లో మట్టి అంటుంటది, సేద్యపరచడానికి వెళ్ళిన వాడి చేతిలో నూనె నీళ్ళు అంటుంటది, ఆకులు పడుంటది. దాని అంత ముందు ఆడి మీద అది పడిన తర్వాతే ఆయన పని మీద దాన్ని కనబడి నమ్మకస్తులుగా మారి తీరాలి. ఆత్మిక విషయం ఏంటి అని నమ్మకత్వాన్ని ప్రతిబింబించి తీరాలి. అందుకే మోషే దేవుని కొరకు కట్టించిన ఆ ప్రత్యక్ష గుడారంలో ఒక్కొక్క వస్తువు దేవునికి ఉన్న నమ్మకత్వం మోషే ద్వారా వర్ణించుకుని ఈ పగటిలో దేవుని కొరకు వేడి చేస్తున్న బెస్ట్ ఇచ్చుకు తీరు. కొందరు పిల్లలకి ఫెయిల్ అయిపోయిన పిల్లలకి సేవా పరిచయకి పంపిస్తారు, మంచివాడు అందరికి ఇంజనీర్ కింద పంపిస్తారు. ఒక భాస్కర్ గారి ఇంటికి వెళ్ళినప్పుడు చిన్నప్పుడు కూడా దేనికి పనికినాడు, చదువులో ఏ మంచి మార్కులు లేదు. ఆయన చెప్పినాడు, మా చిన్నవాడు దేవుడికి ఉన్నాడు. నేను అని పెద్దవాడు చదువుకున్నాడు, వాడు ఉద్యోగం చేస్తే ఐఏఎస్ కరెక్ట్ అవుతాడు. నేను ఇప్పుడే అయిపోయింది. దేవుని ఇచ్చేటువంటి విలువైనది చూడు. నీ పిల్లలను కలెక్టర్ చేసుకోవద్దు నేను అన్నట్లే, కానీ కలెక్టర్ కుర్చీలో కూర్చున్న వాక్యం బోధించడం మాత్రం మాని తిరిగితే ఐఏఎస్ కుర్చీలో కూర్చున్న సంతకాలు పెట్టిన 4 మాటలు ఏసై గురించి చెప్పు, 4 మాటలు పరలోకాన్ని ప్రస్తావించేది చెప్పు, 4 మాటలు జీవించేది. అందరికి ఐఏఎస్ ఉద్యోగం వచ్చేదే దేవుడు లేని రోజు అసలు సూపర్ రోజు అయ్యా. ఐఏఎస్ లో కుర్చీలో కూర్చున్న మరి దేవుని గురించి చెప్పడు, వీడు క్రైస్తవుడు అని చెప్పడు, వీడు దేవుని అంటాడు. పోయిన రోజు నేను అక్కడ డాక్టర్ గారిని కలిశాను. ఆయనతో కలిసినప్పుడు నాకు చాలా భయం, పూర్తిగా దేవుడికి నమ్మలేదు కానీ నమ్ముకొని వస్తున్నాడు. ఆయన చెప్పాడు, నేను యేసయ్యని నమ్ముతున్నాను. నమ్మిన తర్వాత చెప్పాడు, అయ్యా దేవుడు నాకు ఒక చిన్న కాలేజ్ ఇచ్చారు, ఆ కాలేజీ నేను నడుపుతున్నాను. నేను ఎలాగని మీ కాలేజ్ నడిచేది దేవుని యొక్క కృప ద్వారా నడుస్తుందండి. అప్పుడు ఆయన చెప్పారు, ఎలాగ పిల్లలు దొరుకుతున్నాయి, నేను ఊరూరా తిరుగుతా. అదే చూడండి, ఈ ఒరిస్సా చేయి రాసేసి ఏ కాలేజీలో దొరకలేని పిల్లలు ఉంటారు కదా, అట్లాంటి పిల్లల్ని ఎత్తుకు తెస్తా, వాళ్ళకి గవర్నమెంట్ ద్వారా నేను సౌకర్యాలు తీసి పెడతా, నా కాలేజీ నేను తీసుకొస్తా, ఆదివారం శుక్రవారం ప్రార్థన చెప్పేస్తా,
చర్చిలో చేయలేని దాన్ని మీరు ఒక స్కూల్లో ఏర్పాటు చేయండి. మొన్న వెళ్ళినప్పుడు ఆ స్కూల్లో ఉన్న 80 మంది పిల్లలు ఉన్నారు. 80 మంది పిల్లల్లో ఒక 60 మంది పిల్లలు యేసయ్యను నమ్ముకున్నారు. యేసయ్య అంటే ఇష్టం, యేసయ్య కొరకు జీవించడానికి, యేసయ్య కొరకు పాటలు పాడడానికి, యేసయ్య కొరకు అది మనం వస్తుంది. దేవునికి ఎరగని వాళ్ళే కానీ ఆ ఇంట్రెస్ట్ చూడండి. ఒక్కొక్కరికి నన్ను మాట్లాడి ఒక్కొక్క నిమిషం అంత టైం దొరికింది. అడిగాను, ఎందుకు మీరు యేసయ్య నమ్ముతారు అని అన్నాను. సిగ్గు పాలైపోయి అవమాన పాలైపోయి OCGలో నాకు ర్యాంక్ రాలేదని చెప్పి కుమిలి ఏడ్చి మోహంలో అందరి చేత నిషేధింపబడి వదిలి అక్కడ పడేసేటప్పుడు దైవదూతగా మనిషి చేసి భయపడమ్మా చదువుకు జరిగిపోతున్నావా నా కాలుతుంది ఆ పిల్లలని ఎదిగి ఆయన రిస్క్ మీద బ్యాంక్ లోన్ కావాల్సిన వాళ్ళకి బ్యాంక్ లోను, గవర్నమెంట్ ద్వారా పర్మిషన్ దొరికినంత గవర్నమెంట్ ద్వారా పర్మిషన్. నేను ఆయనకి చెప్పాను, సార్ మీరు చేసే పరిచయం ఇప్పుడే ఎలా చేస్తున్నారంటే రాబోయే రోజులు దీనికన్నా ఆయన చివరికి చెప్తున్నాను, నేను నా క్లినిక్ లోనే నేను కూర్చోలేకపోతున్నాను. నాకు అప్పుడు అర్థమైంది, డాక్టర్ క్లినిక్ డాక్టర్ రోగులను పరామర్శించేది మాత్రం కాదు, కొందరికి విడుదల ఇచ్చి తీరేది, కొందరిని యేసయ్యను బోధించి తీరేది, కొందరిని అదే కదా యెషయా గ్రంథంలో మనం చూస్తున్న మాట. యెషయా పతనమైపోతున్న ప్రజలను చూసి దేవుడి దగ్గర సనుక్కున్నాడు, దేవా ఈ ప్రజలు నాశనం అయిపో తిరుగుతున్నారు, పాపం వైపు తిరుగుతున్నారు. దేవుడు యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఏం చేశారో తెలుసా? ఆయన అనుకోవడం చెందిన రాజు ఆయన ఏం చేశారు? ప్రాణాలను తీసేశారు. తీసేటప్పుడు ఇంక అర్థమైంది, ఇక రాజు దగ్గర నుంచి నాకేం దొరకదు. అప్పుడు ఇంకా ఆయనకి అర్థమైంది, ఇక నేను రాజు దగ్గరికి తిరిగి తీరాలి. ఇంటికి వెళ్ళి చదవండి. ఆయన రారాజుగా ఉన్న దేవుని తట్టు తిరిగి చూసినప్పుడు పరలోకం కనబడింది, సింహాసనం కనబడింది, దేవదూతలు కనిపించారు, ఆరాధన కనబడి తీరింది, మహిమపరిచే విధానం కనబడి తీరింది, పరలోకంలో ఉన్న అగ్ని కనబడి తీరింది, పరలోకంలో నుంచి వచ్చిన అగ్ని తీసుకొచ్చిన దేవదూత కనబడి తీరింది. ఇవన్నీ కనబడేటప్పుడు ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసు? అయ్యో నేను అపవిత్రత చెందిన పెదవులు. అక్కడ మీకేమర్థమైంది? నో, ఆయన నాలిక నమ్మకయుక్తంగా, his tongue was not faithful. డబ్బా మాట్లాడి నువ్వు ఏ శాతం అది మాట్లాడా అర్థం కాదు. నేను వస్తానని చెప్తే నువ్వు మగాడిగా రావాలి, ఆడడిగా రావాలి. మరి రాకుండా టిక్ టాక్ అయితే మేమేం చెప్పలేదు. రైల్వే స్టేషన్ లో బోర్డు స్థానం ఉన్నాయి, చీర కట్టుకొని తిరుగుతుంది. నమ్మకస్తుడైతే ఒకవేళ ఒక్క నిమిషం లేట్ అయిపోయినని చెప్పడం కాదు, థ్యాంక్ యూ సార్ మీరు నా కోసం వెయిట్ చేశారు, థ్యాంక్ యూ సార్ మీరు నా కోసం నిలబడ్డారు, థ్యాంక్ యూ సార్ మీ ఓపికతో నన్ను భరించుకున్నాను, కౌగలిస్తాను. యెషయా అభిషిక్తుడే, మామూలుడు కాదు, అభిషేకం పొందినోడే. ఏది నమ్మకయుక్తంగా అనేది కాదు. యాకోబు అందుకే చెప్పేది, నాలుగే గొప్ప గౌరవం వస్తుంది. ఏం చెయ్యొచ్చు? ఒక అడవిని ఏం చేయొచ్చు? అందుకే బయట చెప్పి కంట్రోల్ యువర్ టంగ్. నీ నాలుకను నీవేం చేయాలి? కొంత దీనికి ఏం లేదు, మాస్టర్ గారు చెప్పిన కంట్రోల్ లేదు. అందుకే అప్పుడప్పుడు ఈ నాలుగులో పుండు వచ్చింది, పుండు వచ్చినప్పుడు ఒక మాట తక్కువ. నేను ప్రార్థన చేసే అట్లాంటి పుట్టు కంటిన్యూగా ఉంది. అందుకే పరలోకం నుంచి ఒక దేవదూత నిప్పు తీసుకొచ్చి ఎక్కడ అంటించారు?
అట్టి అంటేసరికి ఏమైంది? నాలుక కాలింది. అర్థం కాలేదు. దేవుడికి తెలుసు నేను నాలుకను ఎలాగా నమ్మకత్వంగా మార్చి తీరాలి. దేవుడు ఎక్కడ ముట్టలే, ఎక్కడ ముట్టారు వెంటనే ట్యూన్ మారిపోయింది. ఎందుకు? నాలుగు మాడిపోయింది కదా. మాడిపోయిన తర్వాత చెప్తాను, నేను మాట్లాడుతాను సార్, నేను వెళ్తాను లేవా ఏదో మాడితే మన ట్యూన్ మారేది. అది చెప్పలేదు. ఏదో నాలుగు టచ్ అయితే మన నమ్మకత్వం మనం రుజువు చేసుకోగలిగితే ఇప్పటికీ నేను దేవుని యొక్క ఇతరులను నేరోపణ చేయడం కాదు, ఇతర చిక్కులను దోషం చూడడం కాదు, లేదా నా నమ్మకత్వాన్ని క్లియర్ చేయడం. నేను వెళ్తా, నేను వెళ్తా, నేను చేస్తాను. అలా తన నమ్మకత్వాన్ని ఏం చేశారు? ఆయన చూపించాడు. ఏ అవయవం నేను నమ్మకత్వం చూపించటనా? అవయవము దేవుని యొక్క అగ్ని ద్వారా తాకబడి తీరాలి. దేవుని యొక్క సాన్నిధ్యంలో అదేమై తీరాలి. నమ్మకత్వం చెంది తీరేందుకు మన ప్రక్రియలకు మారి తీరాలి. ఈ రాత్రి గల దేవుని పగటి గల దేవుని నమ్మకత్వంగా మారండి. దానికి మంచి ఉదాహరణ చక్కగా హౌ ఫెయిత్ఫుల్ హి వాస్. ఎంత మంచి నమ్మకస్తుడు. ఆయన ఏం ఆశించుకొని చెట్టు ఎక్కాడు? ఏ దేవుణ్ణి చూడాలన్నా ఏదో ఒక గట్టి ఎక్కాలి. చూడటానికి అనే విషయం నేను చెప్పట్లేదు, అన్య దేవతల విషయం గురించి నేను చెప్తున్నాను. ఏ దేవుణ్ణి చూడాలన్నా ఏసైని చూడాలంటే గట్టి ఎక్కాలి. అందరు ఇప్పుడు కూడా గట్టి ఎక్కే ఏసైని చూడాలనుకుంటున్నారు. నువ్వు గట్టి ఎక్కిన వాడైతే గట్టి దిప్పిన బైబిల్ చెప్తున్నాను. వాడు పొట్టోడు చెప్తున్నాడు. ఎవడు పొట్టోడు? రెండోది బైబిల్ చెప్తున్నాడు ధనవంతుడు. మూడోదిగా బైబిల్ చెప్తున్న వాడు ఆయన పన్నులు వసూలు చేసుకున్నవాడు. ఇవన్నీ గట్టులే. ఎందుకు పొట్టోడు రాయబడి ఉంది? బైబిల్ ఎక్కడైనా పొడుగ్గా ఉన్నాడని రాసినట్టు కనబడుతుంది. ఎందుకు పొట్టోడు పొడుగోడు అని చెప్పండి? దాంట్లో అభిమానించింది. పొడుగోడు దేంట్లో అభిమానిస్తాడు? పొట్టోడు నేను అందరికీ బాగా తన డీగ్రేడ్ తీసుకుంటాడు. పరిశుద్ధాత్మ ఎంత పర్టికులర్గా రాస్తుంది. ఈ పరిశుద్ధాత్మ ఎంత స్వీట్, ఎంత మాధుర్యం. నిన్ను నీవు కించపరిచే భావన చెందిన దానిని కూడా దేవుడు పొడిగించగలిగాడు. నీకు అర్థం లేదు. నేను అర్థం లేనోడని నువ్వు వెనక్కి అయిపోతున్నావే. అది తెలిసిన దేవుడు నీ అందాన్ని విశ్వరూపానికి ప్రదర్శన పరిచిన మహిమ అందముగా మార్చగలడు. ఈ పక్కటి కదా దేనిని నువ్వు డిగ్రేడ్ చేసుకుంటున్నావే, దేనిని నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావు, దేవుడు దాన్ని ఎక్కువ అంచనా వేసి చూపిస్తాడు. డిగ్రేడ్ చేస్తాడు. ఒక కుర్రోడ్ని మనం మంచి మేసాలు లేవని చూడే పాత్ర ఎక్కడ మాత్రం ఇంకెక్కడ ఏట్లేవు. అది నా దగ్గరికి వచ్చిన అయ్యగా ప్రార్థన చేయండి మేసాలు రావాలి. నాకు దుఃఖంగా నా మీసాలు తీసుకెళ్ళిపోతా ఉన్నాను. గిక్కోలేక శాస్త్రం లేదా ఏదైపోతే నేను ప్రార్థన చేయి. నేను అన్నాను తమ్ముడు డీగ్రేడ్ చేయొద్దు తమ్ముడు, మీసాలు రాలేదని భయపడవద్దు. మీసాలు కాదు ఆయన, మీసాలు కాదు. నువ్వే విషయంలో డీగ్రేడ్ అవుతున్నావు దేవుడు దాంట్లో. నేను పొట్టోడి అందుకే ఏమనుకున్నాను, పొట్టోడైతే దేవుడిని గట్టెక్కి చూడాలన్న ఆయన వద్దు. ఆయన పొట్టోడైనా పర్వాలేదు, గట్టు దిప్పించేసి నువ్వు చూడగలిగే అదే స్టేజ్ లోపల
పొట్టోడు అన్నాడు తెలుసా, జనులు ఇలా వీడికన్నా పొడుగున్నాడు. కొందరు పొట్టు అయినందుకు చెప్పుడు హైట్ హీల్ చేయాలి. నేను నిజాన్ని ఏమే చేస్తున్నాడు కొద్దిగా పొడుగు దిగులు పడుతున్నాడు. నీకున్న డిగ్రేడెడ్ సిచ్యువేషన్ ఒక పొట్టోడు పొడుగుడు ఇదే విషయం కాదు. ఏసైకి విషయంలో యు ఆర్ ఫెయిత్ఫుల్. ఎందుకు చక్కాయి నమ్మకస్తులు అని చెప్పడానికి నా కారణం, చక్కాయికి తెలుసు ఏసయ్య ఏ రూట్ లో నుంచి వెళ్తాను. దాని వారం రోజుల నుంచి ఎదుగుతున్నాడు. శిష్యులు వెనకాల తిరిగి వెళ్తాడు. ఏమని ఏసీ కళ్ళు పడివే, ఓటిన పడివే, అమ్మతిని పడివే, కూర్చువే, ఓట్మ పడివే, ఎక్కిరి విమానవే, ఎడసో సిటీ పిక్కిరోకి తొక్కిరేలా ఏ అమ్మకతిన శిశు అయ్యో He had a status. అనకొక పాత్ర ఉంది. ఒకటే ఏముంది ఇది ఉంది. అందుకే చేసే ఎతికారు. మిగతా ఎవరైనా ఎతికిన రాసున్నదో ఎతికితే పనికి వస్తాడు. ఇది చేసే ప్రక్రియ ఒక ఆత్మిక ప్రక్రియ ఉంది. ఆత్మిక నమ్మకత్వం ఉంది. ఈ పక్కన చక్కగా మనం కూడా మానేది ఆయనగా తెలిసింది. ఏసయ్య ఎక్కడ పోతారు, ఎలా వెళ్తారు, ఏ రూట్న వెళ్తా నేను ఏసయ్యని ఏం చేయొచ్చు, గట్టెక్కి చూడవచ్చు. ఆయన నువ్వు గట్టెక్కి చూడాల్సిన అవసరం లేదురా. ఆయన నువ్వు గట్టెక్కక మునిపెట్టి పిండంగా ఉన్నప్పుడే నేను చేయవాడు. నువ్వు ఒక మునిపెట్టి చరిత్ర రాసిన వాడు. ఆయనకి తెలుసు నువ్వు ఏ గట్టెక్కి నన్ను చేయొచ్చు. అది ఆయన ఒక చెట్టు ఎక్కేసి ఏసైని ఏం చేసుకున్నాడు. దేని మధ్యలో ఏ దేవుణ్ణి చూడాలన్నా ఏదో మూసుకునే చూడాలి. ఏసైనా చూడాలంటే ఏం మూసుకోక్కర్లేదు. ఏసైనా చూడాలంటే చచ్చిపోతాం అన్నట్టు ఫీలింగ్స్ ఏం లేవు. ఏసైనా చూడాలంటే హ్యావ్ ఎ గుడ్ హార్ట్, ఒక మంచి హృదయం ఉంటే చాలు, ఒక మంచి మనసు ఉంటే చాలు. ఏసై నీ దగ్గరికి రావచ్చు, నువ్వు ఏసై దగ్గరికి రావచ్చు. ఏసై దగ్గరికి కుష్ఠోలు వచ్చారు, ఏసై దగ్గరికి రక్తస్రావిని స్త్రీ వచ్చింది, ఏసై దగ్గర నుంచి గుడ్డోలు వచ్చారు, ఏసై దగ్గరికి గుంటోలు వచ్చారు, ఏసై దగ్గరికి అంగవైద్యం ఉన్నోళ్ళు వచ్చారు. వాళ్ళెవ్వరిని ఏసై ఏం చేయలేదు, వదిలిపెట్టలేదు. వారి డీగ్రేడ్ అయిన సిచ్యువేషన్ లో దేవుడు వారిని లేవనెత్తాడు. అందుకే దేవుని యొక్క బిడ్డలారా, హి ఈస్ నాట్ ఏ గాడ్ ఆఫ్ డీగ్రేడింగ్నెస్. మనల్ని కించపరిచే దేవుడు కాదు, మనల్ని నిలదీసే దేవుడు కాదు, మనల్ని అవమానంలో నడిపించే దేవుడు కాదు. మన రక్షణ కోపం ఎత్తే దేవుడు, మన తలలు ఎత్తే దేవుడు, మన జీవిత స్థితిగతులు లేని వారిని నిన్ను నీవే ఏం చేసుకోవద్దు, కించపరచుకోవద్దు. కొందరు నేను పురుగుని, పనికిరాని, దరిద్రాన్ని. ఇట్స్ ఎ ప్రేయర్ ఆఫ్ డిగ్రేడింగ్ యువర్సెల్ఫ్. ఆ ప్రార్థన దేవుడు అంగీకరించదు, మనుషులు కూడా అంగీకరించదు. నువ్వు పురుగువి, పెంటలో తిరిగే వాళ్ళని అని తెలుసు. డిగ్రేడ్ యువర్సెల్ఫ్. దేవునికి రక్షకునికి అంగీకరించిన దేవుని స్టాండర్డ్ నిలబడి అదేం కాలేదు. దేవుని స్టాండర్డ్ నిలబడింది. మీ నాన్న రాజు అయినప్పుడు ఆ రాజు స్టాండర్డ్ నిలబడి భిక్షగాడిలాగా భికారి ఎందుకు అయితే ఏ ప్రభు నీరు అమ్మతే భికారి మాకు రాకుని భిక్షగాడు అడిగినట్టు అడగట్లేదు, రాజులాగా అడగదు. రాజకుమార్ నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, నీకు నచ్చినది ఇప్పుడే. భిక్షపడికి పొందుకోవాల్సిన అవసరం లేదు. కించపరచడం కాదు, దేవుని యొక్క స్టాండర్డ్ లో ఉపయోగించలేదు. అందుకే జక్కాయ్
కించపరిచిన దేవుడు ఆయన్ని హెచ్చించాడు. అందుకే చక్క కింద ఆ చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు వేసే చెట్టు వైపు తిరిగి చూచారు. ఎదురు చూచారు తెలుసా, నాకు ఈ పండు కావాలి, ఈ చెట్టులో ఒక ఫలం కావాలి, కానీ ఈ చెట్టులో నాకు ఆత్మీయతకు సంబోధించేటట్టుగా ఒక నమ్మకస్తుడు ఉన్నాడు. My God bless all the faithful ones. నమ్మకస్తుడైన వారు ఏం దేవుడు ఆయన మాత్రమే చెట్టు నుంచి ఏం చేశాడు. దిగి వచ్చిన వెంటనే ఏసై చెప్పిన మాట, నేడు నీ ఇంట్లో నేనేం చేయాలి. కెత్తే దిన ఎలా తీసుకురా సొంత భోజి ఎన్ని రోజులైంది ఏసయ్యతో కలిసి. నువ్వు ఒంటరిగా తినేసింది నేను అడగట్లేదు, ఎవరితో కలిసి. ఎన్ని రోజులైంది ఎవరితో కలిసి? ఎప్పుడైనా ఏసయ్యతో కలిసి భోజనం చేశారా? అలాంటిగా వీలు ఎప్పుడైనా అనిపించిందా? అనిపించలేదంటే ఇలా ఈ పగటి వల్ల ఏసయ్య చెప్పలేవా, నీతో కలిసి నేను ఏం చేయాలి, భోజనం చేసిన ఒక వేదిక దయాలు చేయలేవా. అక్కడ దేవునితో కలిసి భోజనం చేసిన వాడికి ఏది ఇచ్చినా దిగుబాదు. విశ్వానికి తెలియమంటే తక్కువ సువిధంగా పీదు స్పెషల్ తీసుకొచ్చి ఇచ్చినా ఏం చేస్తాడు. ఏసై నేను తాగడాలి, నాకేం బాధ. ఈ ఏసై లేదు కాబట్టి ఎలక్షన్ సెలక్షన్ అని వచ్చేది. అర్థం కాదు ఎలక్షన్. కొన్ని వాస్తువులు తిన్నట్టు ఎలక్ట్ సెలెక్ట్, పల్లె నుంచి ఎలక్ట్ సెలెక్ట్. ఎలక్ట్ సెలెక్ట్ కాదు, ఏది జరిగినా ఏసీ శిష్యుల దగ్గరికి వెళ్ళి వారికి ఆహారం పెట్టేటప్పుడు శిష్యులు అడగలే, ఇది ఎక్కడ కాల్చి తెచ్చారండి. మనం ఆలోచించక్కర్లేదే, ఎక్కడ కాల్చి తెచ్చారండి. పెందలకాడ ఏసయ్య ఎక్కడున్నారు, సముద్ర తీరంలో నిలబడి వారికి ఆహారం సిద్ధపరిచినప్పుడు శిష్యులు అడగలే, ఫ్రమ్ వేర్ డిడ్ యు ప్రిపేర్, ఎక్కడి నుంచి తెచ్చావు. కొంత వాక్య పరిచయం చేశాను నేను. ఏంటి ఏరియా గారికి కాకి ఆహారం తెచ్చిందంట, దేవుడి ఇంటి కాడి నుంచి దొంగ. మరి దొంగ సమయం ఇవ్వడానికి దొంగ దేవుడు చేస్తున్నానండి. మరి మీ దేవుడు దొంగ అయితే దొంగ సొమ్మె ఇస్తారు, దొంగ సొమ్మె తెస్తాం. నా దేవుడు దొంగ దేవుడు కాదు. నా దేవుడు ఆహారాన్ని వర్షముగా కుమ్మరించగలిగాడు, ఆహారాన్ని ఎదుర్కొంటూ గుడారాల చుట్టూ పని చేయలేదు. నా దేవుడు పని చేయకుండా కష్టపడకుండా ఆహారం పోషించిన నా దేవుడు. నేను తప్పికగా ఉన్న సిచ్యువేషన్ లో సేదైన దానిని మాధుర్యపరుస్తాను. నా దేవుడు మంచి నీళ్ళని ద్రాక్షారసంగా మార్చినవాడు. నా దేవుడు నువ్వు ఆకలిగా ఉన్న పరివేశంలో నీకోసం నా దేవుడు నీ కొరకు ఆహారం ఏర్పరచుకొని అని బయటకు చెప్పేది. ఆకాశ పక్షులను దేవుడి చూడండి, అది విత్తవు, అది కవ్యము, అది ఇళ్లలో దాచిపెట్టవు, అది గుడారాల్లో దాచిపెట్టవు. ఆకి పిల్లలు కేకేసి ఏడవక ముందే He is a faithful God. అలాగే నువ్వు జీవాజంతువులకి ఏం పెట్టగల, మేత పెట్టగల, నీ తల ఇంట్రికలు లెక్కెట్టిన దేవుడు, పక్షుల సంఖ్య గురించి అవగాహన కలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. సింహపు పిల్లలు ఆకలిగా నన్ను, కాకి పిల్లలు ఆకలిగా ఉన్నను. ఆహారం దేవుడు ఎవరికి పెడతాడు? ఏమి ఏమి
తల్లికాయకి అన్నం పెట్టింది కాబట్టి. Mama can feed somebody. Even the daughter of the son will be crying. They will be తల్లిగా నువ్వు సేవకుని పోషించగలిగితే పిల్లగా నీ కొడుకుగా నీ కూతురుగా నీ పోదని నోటు వస్తాడు. ఎందుకు సింహానికి ఆహారం ఇవ్వట్లేదు? లేదు, అయ్యగారి మీద ఎక్కేసి వచ్చిన సామాగ్రి. నువ్వు అయ్యగారి మీద ఎక్కేసి వచ్చేస్తా వద్దు, నీ పిల్లల్ని సింపేసి పడతాడు. కొన్ని విశ్వాసం అయ్యగారి మీద ఎక్కేవాదే. అమ్మ అక్కడ కూకోవద్దాం, ఇక్కడ అక్కడే కూకుంటాడు. సింహం నీ యాటిట్యూడ్ సింహం. అయ్యగారు చెప్పారా తమ్ముడు ఆ పెళ్లి చేసుకోరా తమ్ముడు, సింహం నాకు నచ్చలేదు నేను చేసుకోను. సింహం నువ్వు సింహంగా అయ్యగారి మీద ఎక్కేసావు, తర్వాత దేవుడు సింపేస్తాడు. సంసారం మీదకి సింహం ఏం చేసింది? ఎందుకు ఎక్కింది సింహం? బైబిల్ చెప్తున్న మాట లేదు. ద్రాక్ష తోటలో నుంచి ప్రయాణం అయినప్పుడు ఎవరు వచ్చారు? ద్రాక్ష తోట ఎప్పుడైనా చూసాను మీరు? ఇదే మాట వెళ్ళి ఎప్పుడైనా ద్రాక్ష తోట చూడండి, పందిరి లాగా ఉంటుంది. పందిరి చూడదా? పందిరిలో ఉన్న ప్రత్యేకత తెలుసా? యువత నుంచి అవతల కనబడుతుంది, యువత నుంచి అవతల కనబడుతుంది. అప్పుడు ఆ పందిరిలో కూడా సింహం ఎలా వచ్చి కాపురం చేసింది? దాని అర్థం ఆ పందిరిని ఏం చేయలేదు, క్లీన్ చేయలేదు, అది అడివైపోయింది. ఏమొచ్చేసింది? పనికిరాని మొలకలన్నీ పెరిగి వచ్చేసింది. దేనికి సౌకర్యం కలిగింది? సింహానికి ఎందుకు సౌకర్యం కలిగింది? సింహానికి ఆహారం అక్కడికి వచ్చేది. సింహానికి ఆహారం ఎక్కడ ఉంది? ఆ తోట లోపల ఉంది. హలో, ద్రాక్ష తోటని బైబిల్ చెప్పేది సంఘంగా దేవుడు వివరించింది. సంఘం లోపల నాటబడి ఉన్న ద్రాక్షావళి అంటే కదా యేసయ్య నేను నిజమైన మీరు నాతో అంటు కలిగినవన్నింటినీ దేవుడు ఏం చేస్తారు? ఎందుకు కట్టేస్తారు? ఫలము రావాలని. నిన్ను మాత్రం నరకడం కాదు, ఈ ఎదుగుదలకు అడ్డుగా నిలబడిన దానిని కూడా దేవుడు నరుగుతాడు. He is a faithful farmer. నమ్మకయుక్తం చెందిన మంచి వ్యవసాయకుడు. ద్రాక్షావళిని నరికేవాడు మాత్రం కాదు, ద్రాక్షావళి ఎదుగుదలకు అభ్యంతరపడిన తుప్పులను కూడా నరికే దేవుడు. సంఘం లోపలికి ఎవరు దూరుకొచ్చారు? మాట వినని కొన్ని విశ్వాసం దూరుకొచ్చారు. ఇంకా చెప్తారు పలానా రోజు తర్వాత ఎప్పుడు సింహం ఆకలితో ఉంటే నీ పిల్లలకి మిత్రుడు అన్నం కూడా దొరకదు. ఆ దేవుని అనుసరించండి, నీ పిల్లలకు మంచి భవిష్యత్తు అదేం కాలేదు అనుకున్నా. నువ్వు దేవునికి నమ్ముటం మూలంగా, నువ్వు దేవుని యొక్క సేవకుడి మాటకి విధేయత చెప్పిన మూలంగా నీ పిల్లలకు అది క్షేమ అభివృద్ధిగా మారి. దయచేసి నీ పిల్లల మీదకి శాపం తెచ్చుకోమాట. దయచేసి నీ పిల్లలు సాతాను చేత రొద్దబడి తీరేదిగా, సాతాను చేత నడగబట్టేవాడి తీరేదిగా ఉన్న ప్రక్రియలోకి వెళ్ళదు. నమ్మకస్తుడైన తండ్రిగా మారు, నమ్మకస్తురాలైన తండ్రిగా మారు. అందుకే సింహం లాగా ఏం చేయొద్దు, ఎక్కువ పాస్ గారు ఆయన తెలిసే కొన్ని విషయాలు చెప్పేది. కారణం ఏంటి? నీవు చేసిన దానికన్నా అధిక సమయం నీ కోసం ఆయన పెరుగులాడి ప్రార్థన చేస్తాడు. అర్థం కాలేదు. ఒకసారి చిన్న గారికి ఓ జైగారు ఇక్కడ ఎక్కడ వ్యాపారాలు లేవు, వేటు లేవు, నేను పెట్టి సత్యార్థం విజయవాడ
అయ్యగారు చెప్తే అయ్యగారు చిన్న వద్దు తమ్ముడు వెళ్ళొద్దు అని ఆయన చిన్న పెట్టని సత్య భార్య కనుక ఒప్పించారు తెలియదు కానీ పెట్టుకొని సత్య వెళ్ళిన స్పీడ్లో 4 రోజులు తిరిగి వచ్చేసారు. తిరిగి వచ్చిన తర్వాత ఇప్పుడు అంటున్నాను ఇప్పుడు నేను అర్థం కాదు. నువ్వు పెట్టి సత్య ఎక్కడికో వెళ్ళక్కర్లేదు పెట్టి సత్తుకు నీ దగ్గర సామాన్ దేవుడు నీ నమ్మకం విజయవాడలో కాదు రాయగడు. నేను చిన్నగా విషయం మాత్రం చెప్పండి మీ అందరూ విషయం లేదు. ఈ పట్టణంలోనే దిక్కు లేక గాలి పక్షిలాగా అన్నం దొరికితే బాగుందని చెప్పి అర్థం కాలేదు. ఒక 4 పీస్ మటన్ ముక్క దొరికితే నా పిల్లలకి సూపర్ గా పడుకున్న 7 చుక్కలు ఎన్నిన వేది దేవుడు ఆశీర్వదించాలి. విత్తనం వేసేవాడు ఏ పంటలో విత్తనం కన్నీటితో విత్తాడు అమెరికాలో ఏ ఊళ్ళో నన్ను తొక్కాడు, ఏ నేలలో నిన్ను అవమానపరిచాడు, ఏ మట్టిలో నీ తల దిగిపోతుందో ఇక్కడ నమ్మకస్తుడైతే విజయవాడ నుంచి కూడా సామాన్ ఇక్కడ వస్తుంది వస్తారు. హల్లెలూయా హల్లెలూయా. నమ్మకస్తుడుగా మానేయండి. మన విషయంలో మాత్రం కాదు ఇరుగు పొరుగు వారి విషయంలో నమ్మకస్తుడై ఉండాలి. సంఘ విషయంలో నమ్మకస్తుడై ఉండాలి. దేశ విషయంలో నమ్మకస్తుడై ఉండాలి. సమాజ విషయంలో నమ్మకస్తుడు బాధన చేయడానికి వస్తున్నా. వచ్చిన వెంటనే వీడికి అర్థమైంది మై హౌస్ ఈస్ నాట్ ఫెయిత్ఫుల్. నా ఇంట్లో ఉన్న సామగ్రి ఏం కాదు, నమ్మకయుక్తమైనది కాదు. ఇది ఆలోచించుతున్న గడియలోనే పక్క నుంచి కొన్ని కామెంట్లు వినబడి ఏమని ఓ పాపి ఇంకో పాపిని గుర్తించింది. అందుకే ఏదైనా పాపి నిన్ను పాపి అని గుర్తిస్తే కౌగిలించి ప్రేమలో నువ్వెవడో అన్నది అది కాదు అని చేస్తానని గొడ్డలు తీసి నరికేస్తాను సైలెంట్కి ఇక్కడ వెళ్ళిపోయి వైలెంట్ అయిపోయి తిరుగుతుంది. వారికి చెప్పండి ఓకే నువ్వు పాపి అన్న విషయం నన్ను చూసి చెప్పావు కదా, నేను పాపిని కాను అన్న విషయం మీరెవరైనా అన్యాయం చేసి ఉంటే మీరు ఎక్కడైనా దోచుకొచ్చి తీసుకుంటే నేను ఎవరైనా పాపి తిట్టావే నీకుందా చూంటే చెప్పడానికి చేయాలి. అర్థం కాలేదు. మీరందరూ కలిపి నన్ను పాపి అని గుర్తించారే, నేను పాపిని కాను అన్నదాన్ని నేను ప్రస్తావించి చేస్తా. చేయగలుగుతావా? అది అందరు నోరు సిగ్గుపడిపోయింది. ఇంకెవరు మాట్లాడలేదు, యేసయ్య మాట్లాడాలి. ఈయన అబ్రహాము కుమారుడు, ఈయన ఇట్లాంటి ఇంటికి కావాలి ఇంకెవరింటికి ఇట్లాంటి ఇంటికి కాకపోతే ఎవరింటికి యేసయ్య రావాలి? ఇట్లాంటి ఇంటికి నమ్మకత్వం కనబడితే ఏ ఇంటికి యేసయ్య రావాలి? నీ ఇంటికి రక్షణ వచ్చింది కదా, దాని అర్థం యేసయ్య నీ ఇంటికి వచ్చారని. యేసయ్య నీ జీవితంలో
చేయాలి. అదే బైబిల్ చదివిన దాంట్లో ఆడవాళ్ళ బట్టలు మగవాళ్ళు ఏం చేయకూడదు. బీ ఫెయిత్ఫుల్ ఇన్ యువర్ క్లోతింగ్. ఆడవాళ్ళకి మగవాళ్ళు బట్టలు ధరించడానికి ఏమో ఒక క్యూరియాసిటీ వస్తుంది. కానీ ఏంటిది ఏంటి నన్ను ఆడదానిగా పుట్టించారు, ఒక మగాడిగా పుట్టించుంటే అర్ధరాత్రి అయినా ఏం చేయొచ్చు, కొంత పేదలు కూడా చేయలేదు. ఇంకొక జన్మదాని ఉంటే నన్ను ఏం చెయ్యాలి. మగాడు ఏం ఆలోచిస్తున్నారు? అలాంటి అప్లికేషన్స్ కూడా ఉన్నాయి కదా, లేదా? రాజు చెయ్యెత్తాడు. ఎప్పుడైనా మీరు ఆడదై ఉంటే ఎంత అందంగా ఉన్న అప్లికేషన్ నేను ఒకసారి చేశాను. మా అబ్బాయికి నేను చూపిస్తే ఏమందంగా ఉందామా అని. అది చూపించేసిన తర్వాత నా మనసాక్షి లోపల ఒక వేదన వచ్చింది. ఏటా వేదన చెప్పనా? దేవుణ్ణి నేను ఎక్స్ప్లోర్ చేశాను. ఐ ఎక్స్ప్లోయిటెడ్ గాడ్. దేవుడు నన్ను మగాడిగా పుట్టించారు, నేను ఆడదిగా పుట్టించగలుగుతానని చెప్పి ఫోటో ఇచ్చి దేవునికి నేను ఇన్వెస్ట్మెంట్ ఇచ్చి చెప్తాను, నీకు శాత కాదు నాకు శాత అయింది. ఒక్క సింగిల్ యాప్ నాతో మాట్లాడే విషయం నేను చెప్పాను, ఫోటో డిలీట్ చేసి పడేసాను. ఎన్ని సారీ చెప్పాను నాకే తెలియదు. హలో, యాక్టివ్ మనసాక్షి ఉంది కాబట్టి అలా రెస్పాండ్. ఈ అప్లికేషన్ అన్ని దురాత్మ చెంది నేను చెప్పాలనుకున్న కారణం అందుకే కదా. కొందరు ఇప్పుడు మగాళ్ళందరూ తెలియదు నాకు. మన దాంట్లో కూడా కొందరు మొన్న వాసిక్లేవని చూశాను, ఎంత చిత్తు మాతో భోజనం కూర్చున్నాడు, చికెన్ లో వాడి చూస్తే పడినట్టు అన్నీ వచ్చి హౌదు ఎంట్రీ కింద దాకా నాకు కనబడి నాకు కనబడి పక్కన తినండి సార్, నేను నువ్వు తింటారా నీకు మగదా తెలియట్లేదు. హలో, సో బైబిల్ ఇస్ సో పర్టికులర్. దేవుడు రాసిడు నిన్ను దేవుడు ఆడదిగా పుట్టిస్తాడు. ఓకే, ఆడవాళ్ళకి మంత్లీ క్రమం వస్తుంది. వేదన చెందింది, నొప్పి చెందింది, బాధ చెందిందే, అసలు దయ్యాన్ని పిచ్చిన హార్మోన్ల ఇంబాలెన్స్ ఉండదు, మూడ్ స్వింగ్స్ వస్తాయి, పిచ్చి ఎక్కేటట్టు ఉంటుంది, అన్న సెంపీ అలాంత కైసే వస్తుంది. ఇట్ మీన్స్ ఇట్స్ ఎ బ్లెస్సింగ్. అది ఒక శాపం కింద ఏం చేయకూడదు, ఎంటర్టైన్ చేయకూడదు. ఎందుకు? జన్మనిచ్చుకు తీరడానికి, పునర్జీవనిచ్చుకు తీరడానికి, కొత్త పరిస్థితి తీరడాలనుకున్నా సెపరేషన్ నీలో. సో డోంట్ డ్రీమ్. నీ సైకిల్ ని ఏం చేయొద్దు, దరిద్రం అనేది థ్యాంక్ యూ. పురుషులకు ఎప్పుడైతే వాక్ ఇచ్చింది హల్లెలూయా హల్లెలూయా. ఆడవాళ్ళ సామగ్రి మగవాళ్ళు ఏం చేయకూడదు, ఆశించకూడదు, వేసుకోకూడదు. అంటే మా అందరినీ అలాగే మీరు వేసుకుంటున్నా ఏది లేదు, చున్ని ఎక్కడ ఉన్న కాంప్లిమెంట్ మా కాంప్లిమెంటే, మా వస్త్రపు తయారీ కదా. మనం అనుకున్న వస్త్రం ఎక్సైజింగ్ గురించి కాదు దేవుడు ఆశించింది. ద ఇంపల్స్ విత్ ఇన్ యువర్ హార్ట్. నీ హృదయం లోపల జెండర్ పట్టి, జెండర్కి ఏమంటారు తెలుగులో? మగ ఆడకి ఏం చెప్తారు? జెండర్ అంటే కాదు, మగది ఆడది అని నిర్ణయించే ఒక గడువు, దాన్ని జెండర్ అంటారు. నేను చెప్పి మీకు అర్థమవుతుందా లేదా? మగవాడు ఆడది అని నిర్ణయించే ఒక స్కేల్ ఉంది, దాన్ని జెండర్ అని చెప్పేది. అది నీ మనసులో ఎక్స్ప్లోయిటెడ్ అవ్వకూడదు. అదే నీకు దేవుడు మగాడిగా పుట్టిస్తే బీ లైక్ ఎ మ్యాన్, ఆడదిగా దేవుడు పుట్టిస్తే బీ లైక్ ఎ ఉమెన్. ఆడది
ఆడదిగా ఉండి మగాడిగా ప్రవర్తించకూడదు, మగాడిగా ఉండి ఆడదానిగా అది దేవుడు ఇచ్చేది అంతే తప్ప వస్త్రాలు మార్చేసి తిరిగి శ్రమని ఏం చెప్పాలి. మనం అన్ని అలా తిరగేసారు, ఎందుకంటే మన నెత్తిలో ఇలాంటి దెయ్యాలు బైబిల్లో రాయబడి బట్టలు ఇళ్ళ మార్చి బట్టల గురించి కదా, ఇంపల్స్ లోపల ఉన్న ఇంపల్స్ చెప్పట్లేదు. హార్ట్ లోపల ఉన్న ఇంపల్స్ ఉంటే ఏదైనా డ్యాన్స్ ప్రోగ్రామ్ నేను ఆనందంగా డ్రెస్ చేస్తే ఎవరు ఉంటుంది. ఈ ఇంపల్స్ లోపల ఉంటే ఇదన్నీ బయటకు వచ్చేది. సో డోంట్ గెట్ సచ్ ఇంపల్స్. దేవుడు నీకు ఎలాగ పుట్టించారు, హీ న్యూ ఇట్ బెస్ట్. ఆయన మనిషిగా అన్న రీతిగా నిన్ను పుట్టించారు. దేవుడు పురుషుడుగా ఉండే నీకు గడ్డం ఇవ్వలేదు, థ్యాంక్ యూ లార్డ్. గడ్డం ఇవ్వలేదు, థ్యాంక్ యూ. జుట్టు ఇవ్వలేదు, థ్యాంక్ యూ. ఆనందానికి పుట్టి గడ్డాలు ఇచ్చారు, థ్యాంక్ యూ చెప్పండి. వచ్చావు కదయ్యా, ఇట్స్ వెరీ బ్యూటిఫుల్, థ్యాంక్ యూ. దీనివల్ల నాకున్న కేటగిరీ ఏం చేయను. గొప్ప ఘోరమైన ప్రపంచం మమ్మల్ని బతుకుతుంది. ఏంటో తెలుసా, ఇప్పుడు ఆడది పురుషుడు అయిపోవచ్చు, పురుషుడు ఆడదైపోవచ్చు. విన్నారా కండి వార్తలు? ఆడవాళ్ళు అయిపోయి వారి ప్రజా సంఖ్య పెరుగుతుంది. మీకు ఎంత మాత్రం పేద కలుగుతుందో నాకు తెలియట్లేదు. దానివల్లనే ఇప్పుడు సమలైంగిక వివాహాలు వచ్చింది. సమలైంగికలు అంటే ఆడవాళ్ళని పెళ్లి చేసుకుని కాపురం చేస్తారు, మగలు పెళ్లి చేసుకుని కాపురం చేస్తారు. పోయిన రోజు నేను న్యూస్ లో చదివాను, ఒక ఆడది ఏఐతో ఒక పెళ్లి చేసుకున్నాను. ఏఐ అంటే ఫోన్తో పెళ్లి చేసుకుంది. ఆ పాపకి రిపోర్టర్ ఏం అడిగారు, ఎందుకమ్మా ఏఐతో పెళ్లి చేసుకున్నామని అడిగిదా అని చెప్పింది. నేను తొలి ఒకరిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఆడు సరిగ్గా నన్ను చూసుకోలేదు, సరిగ్గా నన్ను ప్రేమించలేదు. దానివల్ల ఆయనకి నేను ఏం చేశాను, విడాకి చేశాను. విడాకి ఇచ్చిన తర్వాత నా బాధ మొత్తం ఫోన్కి నేను చెప్పాను. ఫోన్ ఏం చేసింది, ఆ అబ్బాయి కన్నా హీన రీతిగా సూపర్ రీతిగా నాతో సంభాషించి నన్ను ఓదార్చింది. ఏమి తనకున్న మనోవేదనను ఫోన్కి చెప్తే ఫోన్ దాని ప్రోగ్రాం లోపల ఉన్న ఆనందాన్ని పాటించింది. వెంటనే నిర్ణయించింది ఏం చేయాలి. మీకు నవ్వులాటగా ఉంది, వీళ్ళెవరిని అత్యాచారం చేస్తున్నారు, దేవుని వ్యవస్థని అత్యాచారం చేస్తున్నారు. ఇవన్నీ చూసినప్పుడు మనకి ఏడుపు రావాలి, మనకు నవ్వు వస్తుంది. నువ్వు నవ్వుకో ఈరోజు, రేపు అది నీ ఇంట్లో జరిగితే అర్థం కాలేదనుకుంటా. ఇప్పుడు ఈ పిల్లలు చేసిన క్రాఫింగ్ చూసినప్పుడు నీకు అర్థం కావట్లే, ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు బయలుదేరుతున్నారు. అందుకే పిల్లల కోసం ఇప్పుడు నుంచి ప్రార్థన చేయండి. దేవుడు వారికి ఉంచిన పరపద్ధతులు అది ఇప్పుడే పిల్లలు డైరెక్ట్ గా అమ్మా నాన్నకు వచ్చి చెప్తున్నారు, నేను మేము మగాడిగా ఉండాలని కోరట్లేదు అని. ఏం చేయండి, డైరెక్ట్ గా అమ్మ నాన్నకు వచ్చి చెప్తారు. అలాంటి వ్యవస్థ కోర్టు సిస్టమ్లు కూడా వచ్చినాయి. హలో, సమలైంగిక వివాహం తప్పు కాదు, ప్రాబ్లం లేదని చెప్పి చర్చలు ఉన్నాయి. అలాంటి 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 వ్యక్తులకు మారు మనసు లేకుండా సంఘాలు కూడా ఏం చేస్తున్నారు, చేర్చుకుంటున్నారు. హలో, మనం తింటున్న విత్తనం హైబ్రిడ్ వచ్చింది. ఎలా వచ్చింది హైబ్రిడ్? మనం తింటున్న హైబ్రిడ్ బెండకాయ, విత్తనం లేని ద్రాక్ష పొడి ఎలా వచ్చింది? కోడి తింటున్నామే, ఎలా వచ్చింది? వాటికి అమ్మానాలు లేవు. హలో, యమగోళకలాగే తినేస్తున్నాం, ఎలా వచ్చింది? ఇట్స్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ హైబ్రిడిటీ. దాని అర్థం బ్రీడ్ ద్వారా పుట్టాల్సింది బ్రీడ్ లేకుండా పుట్టింది. హలో, అర్థం కాలేదు. ఏ బ్రీడ్కి తానుకున్న బ్రీడ్ ఏం చేయాలి, రావాలి. ఇది అలా లేదు, కృత్రిమ ప్రక్రియలో ఏమవుతుంది. అందుకే దేవుని బిడ్డకి ఇలాంటి విషయంలో వేదన లేదు. దే ఆర్ లూజింగ్ దేర్ ఫెయిత్ఫుల్నెస్. వారి దేవుని పట్ల ఉన్న నమ్మకత్వం ఏం చేసింది. వ్యవసాయం చేసేవాళ్ళు చాలా మంది విత్తనాలు కొంటున్నారే, ఈజ్ ఇట్ ఎ బ్రీడ్ ఆర్ హైబ్రిడ్?
పాస్టర్ గారి దగ్గరికి తీసుకున్నారు. విత్తనం కోసం అభిషేకించండి, ప్రార్థన చేయండి. ప్రార్థన చేసే ముందు అడగండి, ఇట్స్ ఎ బ్రీడ్ ఆర్ హైబ్రిడ్. దానికి ఉత్పాదన శక్తి ఉందా లేదా? ఉత్పాదన శక్తి ప్రతి చెట్టుకి ఏముంది? ఇంకో చెట్టుని ఉత్పాదించి తీరడానుకున్న చెట్టు ఉంది, శక్తి ఉంది, సామర్థ్యం ఉంది. కానీ నేటి పంటలన్నీ ఎలా ఉన్నాయి? నాతో కలిసి దాని అర్థం ఆహారం కూడా ఏమైపోయింది? నమ్మకత్వం లేనట్టు. ఆ మాటలు నేను ముగిస్తాను. హలో, అందుకే దయచేసి అలాంటి పంటలు చేయకండి. నమ్మకయుక్తమైన పంటలు చేసి, ఓకే దానికి ప్రయాసం ఎక్కువ, కష్టార్జితం ఎక్కువ, కానీ నమ్మకస్తులైన అలాగే నా మాటలు నేను ముగించాలనుకోవచ్చు. హలో, దేవుడు ఇచ్చిన వ్యవస్థితిని ఏం చేయదు, కొట్టివేసే ప్రపంచంలో బతుకుతున్నాం. మనం కొట్టని వాళ్ళ గురించాలి. అందుకే దేవుడు ఈ పగటి వాక్యం సమయం ముందుకు తీసుకొచ్చింది. నీ వల్ల కాదు అని దేవుడికి తెలుసు. కానీ దేవుడి యొక్క శక్తి సామర్థ్యం బలపరుచుతుంది. చెప్పబడుతుంది, నా బుద్ధి వలన కాదు దేవా, నా శక్తి వలన కాదు దేవా, నా తలాంపు వలన కాదు దేవా, నా స్తోమత వలన కాదు దేవా. ఇట్ ఈస్ బై యువర్ పవర్. నీ శక్తి వలన అసాధ్యం వలన సాధ్యపరచవచ్చు. ఇప్పుడు చిన్నపిల్లలకి సాక్ష్యం చెప్పడానికి సమయం. చిన్నపిల్లలు నిలబడతారు, ఒక పాట పాడుతారు, సాక్ష్యం చెప్తారు, తర్వాత పెద్దలకి సాక్ష్యం చెప్పడానికి సమయం.